Right. Okay, well, hello everyone. Welcome back. Welcome to your channel Learners Pro by Reshma. A very good evening to you all. ఓకే, రేపు జరగబోయేటువంటి ఐబీపీఎస్ క్లర్క్ మెయిన్స్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో దాని గురించి లాస్ట్ మినిట్ రివిజన్ లాగా, అంటే మీకు ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారో ఆల్రెడీ ఐ హ్యావ్ డన్ అనాలిసిస్. లాస్ట్ 2-3 ఇయర్ పేపర్స్ తీసుకొని నేను చూశానండి. దాంట్లో మ్యాక్సిమం క్వశ్చన్స్ హ్యావ్ బీన్ కవర్డ్ ఫ్రమ్ బ్యాంకింగ్ అవేర్నెస్, ఎస్బీఐ కానీ, ఆర్బీఐ కానీ, సెబీ కానీ, వీటి ద్వారా వచ్చినటువంటి మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్స్, వాటిలో తీసుకొచ్చినటువంటి చేంజెస్, దానితో పాటుగా ఇంకా ఎకానమీ, ఫినాన్స్, ఇవి మేజర్ పోర్షన్ లాగా యాక్ట్ చేసాయి. దాని తర్వాత కరెంట్ అఫైర్స్, ఇంకా గవర్నమెంట్ స్కీమ్స్, ఇవన్నీ కూడా ఉన్నాయి. సో నాకు నా అవగాహన ఉన్నంత వరకు లాస్ట్ 6 మంత్స్లో ఏవైతే ద మోస్ట్ ఇంపార్టెంట్ అనిపించాయి అవి నేను ఇక్కడ డిస్కస్ చేస్తున్నాను. ఆల్రెడీ ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్ అప్పుడు వీ హ్యావ్ డిస్కస్డ్ ఫ్యూ థింగ్స్ లైక్ బ్యాంకింగ్ అవేర్నెస్, ప్యూర్గా బ్యాంకింగ్ అవేర్నెస్ చెప్పాం ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్ అప్పుడు. ఇంకా కొన్ని ఇంకా వేరే కరెంట్ అఫైర్స్ కూడా నేను ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్ అప్పుడు డిస్కస్ చేశాను. అవి కూడా మీరు కావాలంటే ఆ క్లాసెస్ కూడా వినొచ్చు. దానితో పాటుగా ఇంకా అక్కడ కవర్ అవ్వనివి కూడా ఇక్కడ కవర్ చేస్తున్నాను. కొన్ని ఇక్కడ కవర్ అవ్వను, అక్కడ కవర్ అవుతాయి. కాబట్టి 2x స్పీడ్లో పెట్టుకొని చూడండి, ఇబ్బంది ఏం లేదు. అవర్ క్లాస్ విల్ బి అరౌండ్ సమ్ 1.5 hours ఉంటుంది అంతే. మ్యాక్సిమం క్వశ్చన్స్ అన్నవి, మ్యాక్సిమం టాపిక్స్ అనేవి కవర్ చేద్దాం అనుకుంటున్నాను ఇవాళ. ఐ హ్యావ్ బీన్ ప్రిపేరింగ్ దిస్ పీపీటీ సిన్స్ దిస్ మార్నింగ్. పొద్దున్న నుంచి కూర్చొని నేను ఐ హ్యావ్ బీన్ ఈ పీపీటీని రెడీ చేస్తూ ఉన్నాను, అందుకే కొంచెం టైం పట్టింది. ప్లీజ్ బేర్ విత్ మీ. రైట్, సిపి రాధాకృష్ణన్ గారిని, సిపి రాధాకృష్ణన్ హీ గెట్ అపాయింటెడ్ యాజ్ న్యూ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అయితే ఇక్కడ మనకు వచ్చేటువంటి డౌట్ ఏంటి అని అంటే, చాలామంది పిల్లలు కన్ఫ్యూజ్ అయ్యేది 15th ప్రెసిడెంటా, వైస్ ప్రెసిడెంటా, 17th వైస్ ప్రెసిడెంటా, ఇది చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. 15th వైస్ ప్రెసిడెంట్, దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ కరెక్ట్. 17th అన్న నెంబర్ ఎందుకు వచ్చింది అని అంటే, ఇప్పుడు ఎమెండ్ వేరే పర్సనాలిటీ రావచ్చు అప్పుడు, లేదా సేమ్ పర్సనాలిటీ వాళ్ళు కంటిన్యూ అవుతూ ఉండొచ్చు. అలాంటప్పుడు నెంబర్ అన్నది వేరే అవుతూ ఉంటుంది. పర్సన్ మారుతున్నప్పుడు నెంబర్ అనేది ఇంక్రీజ్ అవ్వడం, డిక్రీజ్ అవ్వడం ఇలా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈజ్ అ 17th పర్సన్ టు హోల్డ్ ద ఛార్జ్ యాజ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. వేరాజ్ 15వ వైస్ ప్రెసిడెంట్గా సిపి రాధాకృష్ణన్ గారిని అపాయింట్ చేశారు. పేరుకి తగ్గట్టే ఈజ్ ఫ్రమ్ విచ్ ప్లేస్, విచ్ స్టేట్ అండి అని అంటే, ఈయన తమిళనాడుకి చెందినటువంటి వ్యక్తి. బేసిక్లీ ఈయన ఎవరిని రీప్లేస్ చేస్తున్నారు? ఆల్రెడీ మనకి జగదీప్ ధన్కర్ గారు హీ హ్యాజ్ రిజైన్డ్. ఎందుకు జగదీప్ ధన్కర్ గారు ఎందుకు రిజైన్ చేశారు? హెల్త్ రీజన్స్ వల్ల, పర్సనల్ రీజన్స్ వల్ల ఆయన రిజైన్ చేశారు. అది ఏ ఆర్టికల్ ప్రకారం అండి? ఆర్టికల్ 67A. దీని ప్రకారం ఆయన రెసిగ్నేషన్ అందజేశారు. వైస్ ప్రెసిడెంట్ రెసిగ్నేషన్ ఎవరికి అందజేయాలి అని అంటే, ఖచ్చితంగా ప్రెసిడెంట్కే అందజేయాలి. వైస్ ప్రెసిడెంట్ తనంతట తాను రెసిగ్నేషన్ అందజేయచ్చు. లేదు అనంటే స్పెషల్ మెజారిటీ త్రూ వాళ్ళని రిమూవ్ చేయవచ్చు. ఓకేనా? అయితే జగదీప్ ధన్కర్ గారు హీ సర్వ్డ్ యాజ్ అ వైస్ ప్రెసిడెంట్. ఇది వరకు సిపి రాధాకృష్ణ గారి కంటే ముందు జగదీప్ ధన్కర్ గారు ఉన్నారు. ఆయన ప్లేస్లో ఈయన అపాయింట్ అయ్యారు. ఎలాగైనా అడగవచ్చు క్వశ్చన్. ఇప్పుడు సిపి రాధాకృష్ణ గారు కరెంట్ 15th వైస్ ప్రెసిడెంట్ ఉన్నారు కదా, ఆయన ఎవరిని రీప్లేస్ చేస్తూ ఆయన అపాయింట్ అయ్యారు అని అంటే వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధన్కర్ గారు. వైస్ ప్రెసిడెంట్ దేనికి చైర్మన్గా ఉంటారు అని అంటే, హీ సర్వ్స్ యాజ్ అ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ. చైర్మన్ ఆఫ్ రాజ్యసభ ఏంటండి అని అంటే, జనరల్గా లోక్సభకి స్పీకర్ అని అంటాం కదా, లోక్సభకి హెడ్ అధ్యక్షత వహిస్తూ ఉంటారు కదా, వాళ్ళని స్పీకర్ అని అంటాం. రాజ్యసభకి కూడా స్పీకర్ ఉంటారు. కాకపోతే రాజ్యసభకి స్పీకర్ని స్పీకర్ అన్న పేరుతో, స్పీకర్ అన్న పదం వాడం. ఆ స్పీకర్ ప్లేస్లో చైర్మన్ అని చెప్పేసి వాడతాం. అట్లా ఎవరైతే వైస్ ప్రెసిడెంట్ ఉంటారో వాళ్ళే ఎక్స్ అఫీషియో చైర్మన్గా కూడా పనిచేస్తూ ఉంటారు రాజ్యసభకి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. దేర్ షుడ్ బి అ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఏ ఆర్టికల్ ప్రకారం ఉంటుందండి అని అంటే, దట్ ఈస్ ఆర్టికల్ 63. అది దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ప్రెసిడెంట్ ఎలక్షన్స్ జరిగినట్టు వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ కూడా జరుగుతూ ఉంటాయి. ఎలక్టోరల్ కాలేజ్లో ఎవరైతే మెంబర్స్ ఉంటారో, ఎలక్టోరల్ కాలేజ్ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్లో ఎవరు పార్టిసిపేట్ చేస్తారు, ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో ఎవరు పార్టిసిపేట్ చేస్తారు, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ ఎలక్టోరల్ కాలేజ్లో మెంబర్స్గా ఎవరు ఉంటారు అని అంటే, ఎలక్టెడ్ అండ్ నామినేటెడ్ మెంబర్స్ ఫ్రమ్ లోక్సభ అండ్ రాజ్యసభ. ఈ లోక్సభ, రాజ్యసభ నుంచి ఎలక్టెడ్ మరియు నామినేటెడ్ మెంబర్స్ వీళ్ళందరూ కూడా ఓటు వేయటానికి అధికారం ఉంటుంది. అయితే ఇద్దరి మధ్య ఓటింగ్ అనేది జరుగుతుంది. ఈయన ఎవరిని డిఫీట్ చేసి విజయాన్ని సాధించారు అని అంటే,
బి సుదర్శన్ రెడ్డి గారు. ఈ హ్యాజ్ డిఫీటెడ్ బి సుదర్శన్ రెడ్డి. ఈయన అపోనెంట్, ఈయన డిఫీట్ చేశారు. అది చాలా ఇంపార్టెంట్. ఆర్టికల్ 63 దెర్ షల్ బి ఏ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్. అదేవిధంగా ఈయన చైర్మన్, రాజ్యసభకి చైర్మన్గా పనిచేస్తారని చెప్పాను కదా, దట్ ఈస్ ఆర్టికల్ 64. అదేవిధంగా ఎలక్షన్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ ఏ ఆర్టికల్ ప్రకారం అండి అని అంటే, ఎలక్షన్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ వచ్చేసి 66. ఆయన టెన్యూర్ కానీ ఆయన రెసిగ్నేషన్ కానీ ఏ ఆర్టికల్ అండి అని అంటే, టెన్యూర్ అండ్ రెసిగ్నేషన్ వచ్చేసి ఆర్టికల్ 67. ఈయన టెన్యూర్ టర్మ్ వచ్చేసి ఎన్ని సంవత్సరాలు ఉంటుందండి? 5 years అన్నది టర్మ్ ఉంటుంది. ఈయన ప్రమాణ స్వీకారం, ఈయన లేదా ఈమె ప్రమాణ స్వీకారం ఏ ఆర్టికల్ ప్రకారం అని అంటే ఆర్టికల్ 69. ప్రమాణ స్వీకారం ఎవరు చేపిస్తారు? ప్రెసిడెంట్ గారే ప్రమాణ స్వీకారాన్ని చేపిస్తారు. అండ్ హీఈస్ ఫ్రమ్ ది స్టేట్ తమిళనాడు. ఎలక్టోరల్ కాలేజ్లో ఎవరెవరు మెంబర్స్గా ఉంటారో అదంతా మనం చెప్పుకున్నాం. ఈయన యాక్చువల్లీ రాధాకృష్ణన్ గారు దేనికి గవర్నర్గా పనిచేస్తున్నారు అనంటే, గవర్నర్ ఆఫ్ మహారాష్ట్ర. ఈ దీంట్లో పార్టిసిపేట్ చేయడం కోసం అని చెప్పేసి మహారాష్ట్ర గవర్నర్గా రెసిగ్నేషన్ అందించారు. మరి ఆయన ప్లేస్లో ఎవరిని గవర్నర్గా చేశారు మహారాష్ట్రకి అనంటే, గుజరాత్ గవర్నర్ అయినటువంటి ఆచార్య దేవవ్రత్. ఆచార్య దేవవ్రత్ ఈయన ఆల్రెడీ గుజరాత్కి గవర్నర్గా ఉన్నారు. ఒక పర్సన్ 2 లేదా 3 స్టేట్స్కి గవర్నర్గా యాక్ట్ చేయొచ్చు, అది మనందరికీ తెలిసిందే. సింగిల్ స్టేట్కే ఒక గవర్నర్ ఉండాలనేం లేదు, 2-3 స్టేట్స్కి గవర్నర్ లాగా యాక్ట్ చేయొచ్చు. ఆచార్య దేవవ్రత్ ఎవరైతే గుజరాత్ స్టేట్కి గవర్నర్గా యాక్ట్ చేస్తున్నారో ఆయనే దీనికి, ఈ మహారాష్ట్రకి ఎడిషనల్ ఛార్జ్ అన్నది ఆయనకు అందజేశారు. సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ రిగార్డింగ్ వైస్ ప్రెసిడెంట్ సిపి రాధాకృష్ణన్ గారు. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఏంటి అని అంటే జిఎస్టీ రిఫార్మ్స్. ఆల్రెడీ జిఎస్టీ రిఫార్మ్స్ గురించి నేను ఇదివరకు ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్ అప్పుడు డిస్కస్ చేశానండి. మరలా యాజ్ అ పార్ట్ ఆఫ్ రివిజన్ ఐఎమ్ డిస్కసింగ్ హియర్. జిఎస్టీ రిఫార్మ్స్ అనేవి రీసెంట్గా ఎందుకు తీసుకొని వచ్చారు అనంటే, లైటర్ ఆన్ పాకెట్. ఈ జిఎస్టీ రిఫార్మ్స్ వలన కామన్ మ్యాన్ యొక్క పర్చేసింగ్ పాకెట్ మీద ఎక్కువ భారం పడకుండా తక్కువ ప్రైస్కే అన్ని లభించేలాగా జిఎస్టీ ఈ స్లాబ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రెడ్యూస్ చేశారు. దాంట్లో చిన్న మార్పులు కాదు, పెద్ద మార్పుల్ని తీసుకొని వచ్చారని చెప్పాలి. ఈ జిఎస్టీ రిఫార్మ్స్ అనేవి ఎన్నవ జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్లో ఈ రిఫార్మ్స్ని తీసుకొని వచ్చారంటే 56th జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్, అది న్యూఢిల్లీలో జరిగింది. ఎప్పుడు 3rd September 2025. ఈ రిఫార్మ్స్ అనేవి ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ చేస్తున్నారు? ఇది చాలా చాలా ఇంపార్టెంట్. 22nd September 2025 నుంచి వీటిని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. టోటల్గా ఇది వరకు 4 స్లాబ్స్ ఉండేవి, ఇప్పుడు టోటల్ 3 స్లాబ్స్ రెడ్యూస్ చేశారు. దీంట్లో 2 ప్రైమరీ స్లాబ్స్ ఉన్నాయి. ఒకటి 5%, ఇంకొకటి 18%, ఇంకొకటి 40% లగ్జరీ అండ్ సిన్ గూడ్స్ అని చెప్పేసి వాటి మీద 40% లగ్జరీ అండ్ సిన్ గూడ్స్. లగ్జరీ అండ్ సిన్ గూడ్స్ అంటే తెలుసు కదా, ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ డైమండ్, ఇట్ ఈస్ అ లగ్జరీ గుడ్. అదేవిధంగా నార్మల్ కార్ కాకుండా ఇప్పుడు ల్యాంబోర్గనీ కార్ అట్లా మనం వేరే దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాం అనుకోండి, అవన్నీ లగ్జరీ గూడ్స్. మనకి అది అవసరం లేదు, బట్ అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకున్నటువంటి డబ్బులతో మనం కొనుక్కుంటాం, దట్ ఈస్ లగ్జరీ. సిన్ గుడ్ అంటే ఏంటి అని అంటే, ఏ గూడ్స్ వల్ల అయితే మన ఆరోగ్యం నష్టపోతుందో వాటిని సిన్ గూడ్స్ అని అంటాం. సే ఫర్ ఎగ్జాంపుల్ టొబాకో, గుట్కా, పాన్ పరాగ్, ఇవన్నీ కూడా సిన్ గూడ్స్ కిందకు వస్తాయి. ఆ సిన్ గూడ్స్ మీద మాత్రం 40%. ఇట్లా టోటల్ 3 స్లాబ్స్కి రెడ్యూస్ చేశారు. ఇప్పుడు మనం జిఎస్టీ గురించి చెప్పాలి అని అంటే, జిఎస్టీ అన్నది విచ్ టైప్ ఆఫ్ ట్యాక్స్? ఇట్ ఈస్ ఇండైరెక్ట్ ట్యాక్స్. దీనిని ఏ ఇయర్లో ఇంట్రడ్యూస్ చేశారు? 2017 సంవత్సరంలో ఇంట్రడ్యూస్ చేశారు. దీనిని 2017 July 1st. ఈ డేట్ కూడా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఎందుకు అనంటే July 1st ఇంకా వేరే స్పెషాలిటీస్ కూడా ఉన్నాయి. దట్ ఈజ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ డే, ఎస్బీఐ ఫౌండేషన్ డే, అదేవిధంగా ఈ పోస్టల్ అసిస్టెంట్స్ డే, జిఎస్టీ ఫార్మేషన్ డే. ఈ డేస్ అన్నీ కూడా July 1st సెలబ్రేట్ చేస్తాం. 2017లో దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. యాజ్ పర్ 102nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా దీనిని ఇంప్లిమెంట్ చేశారు 2017 సంవత్సరం నుంచి. మరి గ్లోబల్ లెవెల్లో మొట్టమొదటి దేశం ఏది? జిఎస్టీని ఇంట్రడ్యూస్ చేసిన మొట్టమొదటి దేశం ఏది గ్లోబల్ లెవెల్లో అనంటే ఇట్ ఈస్ ఫ్రాన్స్. మన భారతదేశంలో 2017 సంవత్సరంలో ఇంట్రడ్యూస్ చేశారు. డైరెక్ట్ ట్యాక్సా, ఇండైరెక్ట్ ట్యాక్సా అనంటే జిఎస్టీ అన్నది ఇండైరెక్ట్ ట్యాక్స్. జిఎస్టీ అన్నది ఏ టైప్ ఆఫ్ ట్యాక్స్? ఇప్పుడు డైరెక్ట్ ఇండైరెక్ట్ పోయింది. డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్సా లేదా ప్రొడక్షన్ బేస్డ్ ట్యాక్సా? ఇది కూడా చాలాసార్లు ఎగ్జామినేషన్లో అడిగారు. జిఎస్టీ ఈజ్ ఆల్వేస్ డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్.
ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టైలస్ ఉందనుకోండి, నేను ఇక్కడ తెలంగాణలో తయారు చేశాను. బట్ దీన్ని మహారాష్ట్రలో కానీ, ఒడిశాలో కానీ అమ్మాననుకోండి, జీఎస్టీ అన్నది ఎక్కడ కలెక్ట్ అవుతుంది, ఎక్కడ పడుతుంది జీఎస్టీ దీని మీద అని అంటే, ఎక్కడైతే నేను అమ్మాను అంటే మహారాష్ట్రలో కానీ, ఒడిశాలో కానీ అక్కడ జీఎస్టీ అన్నది దీని మీద వేస్తారు. ఇక్కడ తయారు చేశాను కదా అని తెలంగాణలో జీఎస్టీ కలెక్ట్ చేయరు. బట్ ఎక్కడైతే సేల్ అవుతుందో అక్కడ జీఎస్టీ అన్నది దీని మీద వేయడం జరుగుతుంది అనమాట. దట్ ఈస్ ఆ విధంగా జీఎస్టీ అన్నది డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్. జీఎస్టీ కౌన్సిల్ ఏదైతే ఉందో దీనికి చైర్పర్సన్గా ఎవరు పనిచేస్తారు అని అంటే, జీఎస్టీకి ఆల్ ద టైమ్ యూనియన్ ఫినాన్స్ మినిస్టర్ ఎవరైతే ఉంటారో వాళ్ళే చైర్పర్సన్గా యాక్ట్ చేస్తారు. ఇప్పుడు యూనియన్ ఫినాన్స్ మినిస్టర్గా ఎవరున్నారు, నిర్మలా సీతారామన్. షీ ఈజ్ సర్వింగ్ యాజ్ అ చైర్పర్సన్ ఆఫ్ జీఎస్టీ కౌన్సిల్. దిస్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. దీనితో పాటు ఇంకా వేరే ఇప్పుడు స్టేట్స్ నుంచి, యూటీస్ నుంచి వాళ్ళందరూ కూడా దీంట్లో మెంబర్స్గా ఉంటారు. అవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. ఈ స్లాబ్స్ గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. 5%, 18%, 40% వచ్చేసి లగ్జరీ అండ్ సిన్ గుడ్స్ మీద. ఇప్పుడు వేటి మీద రెడ్యూస్ చేశారు జీఎస్టీ, వేటి మీద జీఎస్టీని పెంచారు. ఇది జీఎస్టీ గురించినటువంటి స్ట్రాటజీకే. అదేవిధంగా ఇప్పుడు మనం జీఎస్టీలో వచ్చినటువంటి రిఫార్మ్స్ చూద్దాం. టెక్స్టైల్ ఇండస్ట్రీలో అయితే జీఎస్టీ రెడ్యూస్ చేశారు. ఇది వరకు 18% ఉండేది, ఇప్పుడు 5%కి రెడ్యూస్ చేశారు. ఇంకా మ్యాన్ మేడ్ యాన్స్ అంటే తెలుసు కదా. ఇప్పుడు మనం రైతులు ఏం చేస్తారు, బేసిక్లీ కాటన్ ఉంటుంది కదా, ఆ కాటన్తో ఫస్ట్ రిబ్బన్స్ లాగా తయారు చేస్తారు. మరలా దాన్ని టెక్స్టైల్ చేసే ముందు, అంటే ఒక క్లాత్ తయారు చేసే ముందు ఏదైతే తయారు చేస్తారో దాన్నే యార్న్ అని చెప్పేసి అని అంటాం. అట్లా మ్యాన్ మేడ్ యార్న్స్కి ఇది వరకు 12% ఉండేది, ఇప్పుడు 5% రెడ్యూస్ చేశారు. ఆల్మోస్ట్ ఇప్పుడు ఫైబర్స్కైనా అంటే దారపుండలైనా దాని తర్వాత తయారు చేసేటువంటి సెమీ క్లాత్, ఆ రెండింటి మీద 5% అట్లా గుర్తుపెట్టుకోవచ్చు. ఇంకా లెదర్ అండ్ ఫుట్వేర్ ఇండస్ట్రీకి కూడా 5% రెడ్యూస్ చేశారు. అదేవిధంగా ప్యాకేజింగ్ మెటీరియల్ ఉంటుంది కదా, ఆ ప్యాకేజింగ్ మెటీరియల్ మీద కూడా 5% దాన్ని కూడా రెడ్యూస్ చేశారు. దానితో పాటు చైల్డ్ కేర్, ఇంకా చైల్డ్ కేర్ అంటే ఇప్పుడు పిల్లలు పుట్టిన వెంటనే అప్పుడే పుట్టిన పిల్లలు ఉంటారు కదా, న్యూ బోర్న్ బేబీస్, వాళ్ళ కోసం అని చెప్పేసి డైపర్స్, వాళ్ళ పాల డబ్బాలు, అదేవిధంగా మిల్క్ ప్రొడక్ట్స్, థర్మామీటర్స్, ఈవెన్ వీటన్నిటి మీద కూడా జీఎస్టీని రెడ్యూస్ చేశారు. ఇది వరకు 12% ఉండేది, 12% నాప్కిన్స్ వాటి మీద 12% ఉండేది, ఫీడింగ్ బాటిల్స్ మీద 12%, థర్మామీటర్స్ 18%. అదేవిధంగా ఈ యూహెచ్టీ అంటే ఏంటంటే అల్ట్రా హీటింగ్ మిల్క్, దట్ ఈజ్ యూహెచ్టీ మిల్క్ అని అంటే అర్థం. అల్ట్రా హీటింగ్ టెంపరేచర్ మిల్క్, దాన్ని యూహెచ్టీ మిల్క్ అని అంటారు. ఈ నాలుగిటి మీద, దీంట్లో మూడిటి మీద 12%, 18% ఉండేది, దాన్ని 5%కి రెడ్యూస్ చేశారు. వేరే యూహెచ్టీ మిల్క్ మీద అసలు మొత్తానికే లేదు, నిల్ అనమాట. అదేవిధంగా డ్రగ్స్ అండ్ మెడిసిన్, వీటికి కూడా చూడండి మీరు ఇక్కడ బయోమెడికల్ వేస్ట్, వీటికి ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఉంది. యూహెచ్టీ మిల్క్ మీద మాత్రం ఎటువంటి జీఎస్టీ లేదు. అదేవిధంగా పనీర్ మీద కూడా ఎటువంటి జీఎస్టీ లేదు. అట్లా నిల్లున్నవి చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి అవి గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. డ్రగ్స్ అండ్ మెడిసిన్ మీద కూడా కొన్నిటి మీద 5%, కొన్నిటి మీద అసలు జీఎస్టీ లేదు, అది కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ కమర్షియల్ గూడ్స్ వెహికల్స్ అంటే తెలుసు కదా, గూడ్స్ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రాన్స్పోర్ట్ చేసేటువంటి వెహికల్స్, పెద్ద పెద్ద లారీస్ ఏవైతే ఉంటాయో ఆ వెహికల్స్ మీద ఇదివరకు 28% ఉండేది, ఇప్పుడు 18%కి రెడ్యూస్ చేశారు. అదేవిధంగా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఆఫ్ గూడ్స్ క్యారేజ్, వాటి మీద 5% జీఎస్టీ రెడ్యూస్ చేశారు. ఎక్స్క్యూజ్ మీ. ఇంకొకటి లెర్నింగ్ మెటీరియల్ లైక్ పెన్సిల్స్, షార్ప్నర్స్, ఈవెన్ స్టేషనరీ, వీటన్నిటి మీద ఇదివరకు 12% ఉండేది, ఇప్పుడు వాటి మీద కూడా స్టేషనరీ, పెన్సిల్స్ కానీ, షార్ప్నర్స్ కానీ, అదేవిధంగా క్రేయాన్స్ అంటే తెలుసు, కలర్ పెన్సిల్స్, ఎక్సర్సైజ్ బుక్స్ కానీ, గ్రాఫిక్ బుక్స్, మ్యాప్స్, చార్ట్స్, వీటన్నిటి మీద ఎటువంటి జీఎస్టీ లేదు. అదేవిధంగా 2 వీలర్స్ ఇప్పుడు అప్ టు 350 అండ్ 350 వరకు అండ్ 350కి కూడా జీఎస్టీ ఎంత ఉంది అని అంటే 18%. ఇంకా 350cc కంటే ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు మళ్ళీ 28% పే చేయాల్సి ఉంటుంది. 350cc లోపు అయితే 28% ఉండేది, దాన్ని 18%కి తగ్గించారు. దీనివల్ల ఎవరు బాగా బెనిఫిట్ అవుతారు అని అంటే గిగ్ వర్కర్స్ అంటే తెలుసు కదండి, స్విగ్గీ, జొమాటో, ర్యాపిడో, ఊబర్, ఇట్లా అంటే వాళ్ళకి ఉన్నటువంటి టైంలో వాళ్ళు ఫ్రీలాన్సింగ్ లాగా చేసుకునేటువంటి పని, అలాంటి వాళ్ళని గిగ్ వర్కర్స్ అని అంటారు. అంటే వాళ్ళు ఖచ్చితంగా పని చేయాల్సిందే,
మంత్లీ వాళ్ళు బౌండ్ అయి ఉండాల్సిందే, అలాంటిది ఏమి ఉండదు. గిగ్ వర్క్ అంటే మనకి ఇష్టం వచ్చినప్పుడు చేసుకునే వర్క్, అట్లా ఎర్న్ చేసుకుంటే దాన్ని గిగ్ వర్క్ అంటారు. అలా వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుందనమాట ఈ తగ్గినటువంటి జీఎస్టీ. ఇంకా ఫిట్నెస్ సెంటర్స్, ఎవరైతే జిమ్కి వెళ్ళటం, యోగా చేయడం, జుంబా ఇలాంటి ఫిట్నెస్ సెషన్స్కి అటెండ్ అవుతూ ఉంటారు కదా, వాళ్ళకి కూడా ఇది వరకు 18% ఉండేది, వాళ్ళు 5% జీఎస్టీ పే చేస్తే సరిపోతుందన్నమాట. జిమ్ సెంటర్స్లో కానీ యోగా ఫిట్నెస్ సెంటర్స్ అన్నిట్లో కూడా. దానితో పాటు జీఎస్టీ రేషనలైజేషన్, సిమెంట్ మీద 28% నుంచి 18%కి తగ్గించారు. స్మాల్ కార్స్, చిన్న చిన్న కార్లకైతే దాన్ని కూడా 28 నుంచి 18%కి తగ్గించారు. ఓకే. మార్బుల్ అండ్ గ్రానైట్ స్టోన్స్, మార్బుల్ గ్రానైట్ ఈ స్టోన్స్ తెలుసు కదండి, ఇళ్ళలో మనం కొత్త ఇల్లు కట్టించినప్పుడు మార్బుల్ గ్రానైట్ స్టోన్స్ ఇస్తాం. అదేవిధంగా ఏమైనా టెంపుల్స్ కానీ పిలిగ్రిమేజ్ సైట్స్ కానివ్వండి, మాస్క్ కానీ, ఒక చర్చ్ కానీ, ఇట్లాంటి ప్లేసెస్లో కూడా మార్బుల్ని, గ్రానైట్ని వీటిని యూజ్ చేస్తూ ఉంటారు. వాటి మీద కూడా 12% నుంచి 5%కి రెడ్యూస్ చేశారు. జీఎస్టీ డ్రోన్స్ అంటే అన్మాన్డ్ ఏరియల్ వెహికల్ అన్న డ్రోన్స్ అన్న బోత్ ఆర్ సేమ్. ఓకే. ఇదివరకు 28% ఉండేది, ఇప్పుడు 18%కి రెడ్యూస్ చేశారు. 18 ఆర్ 28% ఉండేది, దాన్ని కూడా 5%కి రెడ్యూస్ చేశారు. మీరు గమనించినట్లయితే మ్యాక్స్ టు మ్యాక్స్ ఏవైతే 18 ఆర్ 28% జీఎస్టీ ఉందో ఇది వరకు, ఇప్పుడు వాటన్నిటి మీద జీఎస్టీ ఎంత ఉందండి? 5%. బండ గుర్తులా గుర్తుపెట్టుకోవచ్చు. ఆల్మోస్ట్ 5% లేదా 18%, 40% అంటే ఎట్లయినా లగ్జరీస్ ఇన్ గుడ్స్. ఇది మీరు అసలు గుర్తుపెట్టుకోవాల్సిన పనే లేదు. హైయెస్ట్ దేని మీద ఉంది జీఎస్టీ అని అంటే లగ్జరీ అండ్స్ ఇన్ గుడ్స్. 5%, 18%, ఈ రెండిట్లోనే కన్ఫ్యూజ్ అవుతాం. మ్యాక్సిమం ఇప్పుడు పెద్ద పెద్ద మెటీరియల్ వాటన్నిటి మీద కూడా 5% రెడ్యూస్ అవుతుంది కాబట్టి 5%. 18% చాలా అరుదుగా ఉన్నాయి కాబట్టి అవేమున్నాయో గుర్తుపెట్టుకోండి, మిగతావన్నీ కూడా 5% అని మీకు గుర్తొచ్చేస్తుంది. ఈజీ, యాజ్ సింపుల్ యాజ్ దట్. ఓకే. నెక్స్ట్ వన్, యాన్యువల్ సర్వే ఆఫ్ ఇండస్ట్రీస్ పబ్లికేషన్స్ ఫర్ ది ఇయర్ 2023-2024. బేసిక్లీ ఫస్ట్ అసలు యాన్యువల్ సర్వే ఆఫ్ ఇండస్ట్రీస్, అసలు ఈ సర్వే అన్నది ఏంటి? ఈ సర్వే ఏంటి అని అంటే, పేరుకి తగ్గట్టే ఇండస్ట్రీస్ అని ఉన్నాయి కదా, మన భారతదేశంలో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ జీవీఏ బేస్డ్ అని అంటే ఏంటి అని అంటే గ్రాస్ వాల్యూ యాడెడ్. గ్రాస్ వాల్యూ యాడెడ్ ఎలా వస్తుందండి అని అంటే, టోటల్గా ఇప్పుడు ఏదైనా వస్తువు తయారు చేశారనుకోండి, సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టైలెస్సే ఉంది, ఈ స్టైలెస్ తయారు చేయడానికి దీని ప్రొడక్షన్కి ఎంతైతే ఖర్చు అవుతుందో ఆ ఖర్చులో నుంచి దీనికి మళ్ళీ మధ్య మధ్యలో యాడ్-ఆన్స్ ఉంటాయి. ఈ స్టైలెస్ తీసేయండి, స్టైలెస్ కాకుండా సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక చాక్లెట్ తయారు చేసాము అనుకుందాం. నార్మల్ చాక్లెట్ తయారు చేసినప్పుడు బేసిక్గా దానికి కావాల్సినటువంటివి ఏంటి? ఆ చాక్లెట్ కావాలి, దాంట్లో మిల్క్, ఇవి అవసరమైతే. అలా కాకుండా మనం యాడ్-ఆన్స్ అప్పుడప్పుడు దాంట్లో రకరకాలు తయారు చేస్తూ ఉంటారు కదా, అంటే ఇప్పుడు ఫ్రూట్ అండ్ నట్ చాక్లెట్ అని, సమ్ టాపింగ్స్ అని చెప్పి ఇట్లా ఏవేవో తయారు చేస్తూ ఉంటారు. అంటే ఒక్కొక్క దాన్ని యాడ్ చేస్తూ ఉన్నప్పుడు ఏమైంది అని అంటే దాని విలువ కూడా పెరుగుతూ ఉంటుంది. అలా విలువ పెరుగుతూ ఉండడం దేనివల్ల జరిగింది అని అంటే, మనం మధ్య మధ్యలో యాడ్-ఆన్స్ చేయటం వల్ల దాని వాల్యూ అన్నది పెరుగుతూ ఉంటుంది. నార్మల్ చాక్లెట్ అయితే పెద్దగా ఖర్చేం ఉండదు, కానీ దాంట్లో ఇప్పుడు ఫ్రూట్స్, నట్స్ ఇలాంటివన్నీ యాడ్ చేసామనుకోండి, ఏమవుతుంది? అవేమి ఊరికే రావు కదండి. కాబట్టి వాటన్నిటిని యాడ్ చేసినప్పుడు దాని వాల్యూ ఆటోమేటిక్గా పెరుగుతుంది. అది వాల్యూ యాడెడ్ అని అంటే. గ్రాస్ వాల్యూ యాడెడ్ అని ఎందుకు అన్నాము అని అంటే, దీనికి అయ్యేటువంటి టోటల్ ఖర్చులో నుంచి ఈ యాడ్-ఆన్స్ ఏవైతే ఉన్నాయో దానిని మైనస్ చేస్తే వచ్చేటువంటి దానినే గ్రాస్ వాల్యూ యాడెడ్ అని చెప్పేసి చెప్తారు. అది ఇండస్ట్రీస్లో ఇది మేజర్గా దీన్ని యూజ్ చేస్తారు. అట్లా గ్రాస్ వాల్యూ యాడెడ్ అది ఎంతైతే వచ్చిందో దానిని బేస్ చేసుకొని టాప్ ఇండస్ట్రీస్ ఏమున్నాయి? ఆ టాప్ ఇండస్ట్రీస్ ఏమున్నాయండి ఈ ర్యాంకింగ్స్ ప్రకారం అని అంటే, బేసిక్ మెటల్, మోటార్ వెహికల్స్, కెమికల్ ప్రొడక్ట్స్, ఫుడ్ ప్రొడక్ట్స్, ఫార్మాస్యూటికల్ ప్రొడక్ట్స్. దీంట్లో టాప్ పర్ఫార్మింగ్ స్టేట్స్ బై ఎంప్లాయ్మెంట్, ఎక్కువ శాతం ఎంప్లాయ్మెంట్ వలన టాప్ పొజిషన్లో ఫస్ట్ ప్లేస్లో తమిళనాడు ఉంది, రెండో ప్లేస్లో గుజరాత్, మూడో స్థానంలో మహారాష్ట్ర, నాలుగో స్థానంలో ఉత్తరప్రదేశ్, ఐదో స్థానంలో కర్ణాటక ఉంది. ఇది గ్రాస్ వాల్యూ యాడెడ్ అంటే అర్థమైంది కదా. దట్ ఈస్ ఏఎస్సీ పబ్లికేషన్స్ ఫర్ ది ఇయర్ 2023-2024. అదేంటండి, మనం 2025 సంవత్సరంలో ఉన్నాం కదా, మరి 23, 24 ఎందుకు తీసుకున్నామంటే, బేసిక్లీ ఇక్కడ ఫినాన్షియల్ ఇయర్ లాగా తీసుకుంటారు. అంటే లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో మనకి ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వరకు, అట్లా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ ఏప్రిల్ 1 నుంచి ఈ మార్చి 31 వరకు కన్సిడర్ చేసి ఇండస్ట్రీస్ ఇక్కడ వచ్చే వాల్యూ అదే కదా గ్రాస్ వాల్యూ యాడెడ్ అని అంటే, ప్రొడక్ట్స్లో నుంచి వాల్యూ అడిషన్ తీసేస్తే మనకు వచ్చేటువంటి అమౌంట్ దాన్ని బేస్ చేసుకునే వస్తుంది. కాబట్టి అట్లా ఆ బేసిస్ని యాన్యువల్ సర్వే చేస్తారు.
సో దాట్ 2023-24 అంతేకాని ఈ సంవత్సరంది కాదా పాత సంవత్సరందా అట్లా అనుకోదు. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. జస్ట్ ఒక క్లారిఫికేషన్ అంతే. నెక్స్ట్ ఈ మొబిలిటీ అన్నా గ్రీన్ మొబిలిటీ అన్నా బోత్ ఆర్ సేమ్. మళ్ళీ అదొకటి చదువుకున్నాం ఇదొకటి చదువుకున్నాం అట్లా అనుకోవద్దు. ఈ మొబిలిటీ గ్రీన్ మొబిలిటీ ఈ స్టాండ్స్ ఫర్ వాట్ అని అంటే ఎలక్ట్రిక్ మొబిలిటీ. బేసిక్లీ ఈ ఎలక్ట్రిక్ మొబిలిటీ అన్నది ఆల్రెడీ మీ అందరికీ తెలుసు. ఈవీ ఎలక్ట్రిక్ వెహికల్స్ అన్నవి ఎంత దానికి ప్రాధాన్యత పెరిగిపోయింది, అవేర్నెస్ వచ్చింది, ఇదంతా కూడా మనం చూస్తూనే ఉన్నాం. రీసెంట్గా మనకి COP30 సమ్మిట్ జరిగింది. COP30 సమ్మిట్ ఎక్కడ జరిగిందండి? బెలెమ్, బ్రెజిల్లో COP30 సమ్మిట్ జరిగింది. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ COP31 సమ్మిట్ ఎక్కడ జరగబోతుంది? టర్కీలో జరగబోతుంది. ఇది కూడా మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఆస్ట్రేలియా దీనికి మీడియేటరీ లాగా యాక్ట్ చేయబోతుంది. అంటే వివిధ దేశాల మధ్య నెగోషియేట్ చేయడానికి ఆస్ట్రేలియా చేయబోతుంది. టర్కీలో COP31 సమ్మిట్ జరగబోతుంది. అది ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది. సరే, రీసెంట్గా COP30 సమ్మిట్ జరిగింది కదా, దాంట్లో భాగంగా కూడా మన వాళ్ళందరూ అంటే దాంట్లో ఏ కంట్రీస్ అయితే పార్టిసిపేట్ చేశారో ఆ కంట్రీస్ అన్నీ కూడా వీళ్ళు కొన్ని సస్టైనబుల్ మెజర్స్ తీసుకొని వచ్చారు. ఆ సస్టైనబుల్ మెజర్స్లో వన్ ఆఫ్ ద థింగ్స్ ఏంటి అని అంటే రెన్యూబుల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీని ప్రమోట్ చేయడం. దాంట్లో భాగంగానే ఈ ఈవీస్ కానీ వేరే కన్వెన్షనల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ప్లేస్లో రెన్యూబుల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీని తీసుకొని రావడం. దట్ ఈస్ ద ఫ్యాక్ట్. అట్లా ఈ మొబిలిటీ అంటే ఏంటంటే ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్. మొబిలిటీ అంటే తెలుసు కదా, ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి మూవ్మెంట్ అవ్వడం, దాన్నే మొబిలిటీ అని అంటాం. అంటే నథింగ్ బట్ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్. ఆ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్కి మనం ఏమేమి వాడతాం? బస్సెస్ వాడచ్చు, కార్స్ వాడచ్చు, 2 వీలర్ వాడచ్చు, ఇట్లా 4 వీలర్ 3 వీలర్ వాట్ ఎవర్ ద ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఇట్ మైట్ బి, వీటన్నిటిని యూజ్ చేస్తాం కదా. వాటన్నిటిలో ఈవీ ఎలక్ట్రిక్ వెహికల్స్ని తీసుకొని వచ్చారు. ఆ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఆల్ అక్రాస్ ఇండియా ఇప్పటి వరకు ఎన్ని ఎలక్ట్రిక్ వెహికల్స్ని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో యూజ్ చేసాం? పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అని అంటే బస్సెస్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కిందకు వస్తాయి. ఆ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో 14,329 ఇప్పుడు మన భారతదేశం ఇన్ని ఎలక్ట్రిక్ బస్సెస్ని ఆపరేట్ చేసింది ఆల్ అక్రాస్ ఇండియా. దాంట్లో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రిక్ బస్సెస్ అనేవి ఎక్కడ ఉన్నాయి, ఏ స్టేట్ ఆర్ యూటీలో ఉన్నాయనంటే ఢిల్లీ 3,564 ఈ బస్సెస్. టాప్ పొజిషన్లో ఢిల్లీ ఉంది, సెకండ్ ప్లేస్లో మహారాష్ట్ర, థర్డ్ ప్లేస్లో కర్ణాటక, ఫోర్త్ ప్లేస్లో ఉత్తరప్రదేశ్, ఫిఫ్త్ ప్లేస్లో ఒడిషా. అన్ని సోర్సెస్ నుంచి మీరు చూసినట్లయితే ఒడిషా ఎమర్జింగ్ అని వస్తుంది. ఎందుకంటే ఒడిషా 450 బస్సెస్ ఉన్నప్పటికీ కూడా ఇంకా వీటన్నిటిని మించి నెక్స్ట్ ఇంకొక 1000 ఎలక్ట్రిక్ బస్సెస్ని ఆల్రెడీ లైనప్ చేసింది. అందుకే ఒడిషా అని చెప్పేసి ఆ పేరు ఎక్కువగా వినిపిస్తుంది. అంతే తప్ప ఒడిషా స్టూడెంట్ 5th ప్లేస్ ఓన్లీ. ఢిల్లీకి ఇప్పుడు చీఫ్ మినిస్టర్గా ఎవరున్నారు? మీకు ఇక్కడ ఒక డౌట్ రావాలి. ఢిల్లీ అన్నది యూటీ కదా మేడం, చీఫ్ మినిస్టర్ ఎందుకు ఉంటారు? ఢిల్లీ అన్నది యూటీస్ అంటే ఏంటి? డైరెక్ట్లీ ఇట్ కమాండర్ ద రూల్ ఆఫ్ ప్రెసిడెంట్. కానీ కొన్ని యూటీస్కి ఏం జరుగుతుంది అని అంటే ప్రెసిడెంట్ రూల్తో పాటు లెజిస్లేటివ్ అసెంబ్లీ కూడా ఉంటుంది. ఎక్కడైతే లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉంటుందో అక్కడ ఖచ్చితంగా హెడ్గా ఎవరు ఉంటారు? చీఫ్ మినిస్టర్ ఉంటారు. లెజిస్లేటివ్ అసెంబ్లీ నథింగ్ బట్ స్టేట్స్ లెవెల్. అలాగే కొన్ని యూటీస్కి మాత్రం ఈవెన్ లెజిస్లేటివ్ అసెంబ్లీ కూడా ఉంటుంది. ఢిల్లీ ఒకటి, పుదుచ్చేరి ఒకటి, జమ్మూ అండ్ కాశ్మీర్. ఈ మూడింటికి ఇవి యూటీసే, యూనియన్ టెరిటరీసే, కాకపోతే లెజిస్లేటివ్ అసెంబ్లీ కూడా ఉంటుంది. అంటే ప్రెసిడెంట్ రూల్తో పాటు అక్కడ చీఫ్ మినిస్టర్ కూడా ఉంటారు. ఢిల్లీకి చీఫ్ మినిస్టర్గా ఎవరు పనిచేస్తున్నారండి? ఇప్పుడు రేఖా గుప్తా ఈజ్ సర్వింగ్ యాజ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఢిల్లీ. ఈవిడ ఢిల్లీకి ఎన్నోవ ఉమెన్ చీఫ్ మినిస్టర్గా పనిచేస్తున్నారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. 4th ఉమెన్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఢిల్లీ. ఇది వరకు మనకి సుష్మా స్వరాజ్ గారు పనిచేశారు, షీలా దీక్షిత్ గారు పనిచేశారు, ఇంకొక ఆవిడ ఎవరు పనిచేశారు. ఇట్లా టోటల్గా ముగ్గురు మహిళల తర్వాత మరలా ఇప్పుడు ఈవెన్ లాస్ట్ ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి జస్ట్ టెంపరీగా కొంతకాలం ఒక ఆవిడ పనిచేశారు, 1-2 months అనుకుంటా. అట్లా ముగ్గురు ఉమెన్ చీఫ్ మినిస్టర్స్గా పనిచేసిన తర్వాత రేఖా గుప్తా షీ హాజ్ బికమ్ ద 4th ఉమెన్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఢిల్లీ. మహారాష్ట్రకి చీఫ్ మినిస్టర్గా ఎవరున్నారండి? సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ ఈ సర్వింగ్ యాజ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ మహారాష్ట్ర. కర్ణాటకకి చీఫ్ మినిస్టర్గా ఎవరున్నారు? సిద్ధారామయ్య ఈ సర్వింగ్ యాజ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ కర్ణాటక. అదేవిధంగా ఉత్తరప్రదేశ్కి చీఫ్ మినిస్టర్గా ఎవరున్నారు? యోగి ఆదిత్యనాథ్. ఒడిషాకి చీఫ్ మినిస్టర్గా ఎవరున్నారు? ఇదివరకు నవీన్ పట్నాయక్ గారు చాలా సంవత్సరాలు సర్వ్ చేశారు. ఇప్పుడు మోహన్ చరణ్ మజీ ఈజ్ సర్వింగ్ యాజ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఒడిషా. వీటన్నిటికీ మీకు క్యాపిటల్ సిటీస్ అయితే తెలిసే ఉంటాయి. ఢిల్లీ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ క్యాపిటల్ సిటీ, మహారాష్ట్ర ముంబై ఈజ్ ద క్యాపిటల్ సిటీ, కర్ణాటక బెంగళూరు ఈజ్ ద క్యాపిటల్ సిటీ, ఉత్తరప్రదేశ్కి లక్నో ఈజ్ ద క్యాపిటల్ సిటీ, ఒడిషాకి భువనేశ్వర్ ఈజ్ ద క్యాపిటల్ సిటీ. ఇవన్నీ కూడా మనకు తెలిసినటువంటి అంశాలే, రైట్. అదేవిధంగా చీఫ్ మినిస్టర్ ఆర్టికల్ వచ్చేసి ఎంతండి? ఆర్టికల్ 164 ఈజ్ ద ఆర్టికల్ అసోసియేటెడ్ విత్ చీఫ్ మినిస్టర్. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అని అంటే వాళ్ళ ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ 163. ఊరికే జస్ట్
గుర్తుంటే గుర్తుపెట్టుకోండి. లేదు అనంటే లైట్. అట్లా ఏం లేదు. నెక్స్ట్ స్టార్టింగ్ పార్ట్ ఆఫ్ బ్యాంకింగ్. వాట్ ఈజ్ లిబరలైజ్డ్ రెమిటాన్స్ స్కీమ్ ఎల్ఆర్ఎస్? మీ అందరూ ఆల్రెడీ చాలా సార్లు చదువుకునే ఉంటారు. కాకపోతే యాజ్ అ పార్ట్ ఆఫ్ రివిజన్ ఐఎమ్ డిస్కసింగ్ హియర్. లిబరలైజ్డ్ రెమిటాన్స్. ఇక్కడ రెమిటాన్స్ అంటే ఏంటో అర్థం తెలియాలి. స్కీమ్ అంటే తెలియక్కర్లేదు. లిబరలైజ్డ్ అంటే మీకు తెలుసు. ఓకే. రెమిటాన్స్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఫారిన్ దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే మన ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళకి డబ్బులు పంపిస్తే దానినే రెమిటాన్స్ అంటారు. సే ఫర్ ఎగ్జాంపుల్ నా ఫ్రెండ్ కానీ లేదు అని అంటే మా పేరెంట్స్ కానీ ఎవరైనా ఫ్రాన్స్లో, ఆస్ట్రేలియాలో ఎక్కడైనా ఉన్నారనుకుందాం, స్విట్జర్లాండ్లో ఉన్నారనుకుందాం. సే ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు నేను ఇక్కడ ఇండియాలో ఉన్నాను కాబట్టి నాకు మంత్కి ఇంత, సంవత్సరానికి ఇంత డబ్బులు పంపిస్తున్నారు అనుకోండి, దానినే అఫీషియల్ నేమ్ ఏమని అంటారంటే రెమిటాన్స్ అంటారు. అది దట్ ఈస్ అ ఫుల్ మీనింగ్ ఆఫ్ రెమిటాన్స్. అయితే అసలు ఈ రెమిటాన్స్ అన్నటువంటి కాన్సెప్ట్ ఇనీషియల్లీ దీనిని ఎప్పుడు తీసుకొని వచ్చారు అని అంటే అరౌండ్ సమ్ 2004లో దీనిని ఇంట్రడ్యూస్ చేశారు. ఇనీషియల్లీ దీన్ని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు $25,000 మాత్రమే పంపాలి. లిబరలైజ్డ్ రెమిటాన్స్ స్కీమ్ అని అంటే ఇనీషియల్లీ ఇట్ వాజ్ లాంచ్డ్ ఇన్ ది ఇయర్ 2004లో దీన్ని లాంచ్ చేశారు. ఒక ఫినాన్షియల్ ఇయర్కి వచ్చేసి 25,000 రూపాయలు మాత్రమే ఫారిన్ కంట్రీలో ఉన్నటువంటి వాళ్ళు భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళకి పంపడానికి వీలుంది ఫర్ వన్ ఫినాన్షియల్ ఇయర్. ఇప్పుడు దానిని ఎంతకి పెంచారు? అందుకే లిబరలైజ్డ్ అన్నారు. లిబరల్ అంటే ఏంటండి? ఓకే, ఫ్రీగా వదిలేయడం, దాన్ని లిబరలైజ్డ్ అని మీనింగ్. అయితే ఇప్పుడు 25,000 నుంచి అట్లా పెంచుకుంటూ ఇప్పుడు దాన్ని ఎంతకి పెంచారు అని అంటే $2.5 లక్షలు, $2 lakh పర్ ఫినాన్షియల్ ఇయర్. $2.5 లక్షలు ఒక ఫినాన్షియల్ ఇయర్లో, అంటే ఏప్రిల్ నుంచి మార్చి వరకు 1 ఇయర్లో 2.5 లక్షలు సింగిల్ పర్సన్ నుంచి వేరొకళ్ళకి పంపడానికి వీలుంటుంది. అంతకు మించి పంపడానికి వీల్లేదు. ఇంకా ఈ కేటగిరీలోకి ఏమేమి రావు అని అంటే ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫారిన్లో ఉండి అక్కడ ఏమైనా ట్రేడ్ యాక్టివిటీస్ చేసామనుకోండి, అవి దీని కిందకి రావు. దోస్ ఆర్ ఎక్స్క్లూడెడ్. అదేవిధంగా లాటరీ టికెట్ ఏమైనా కొన్నామనుకోండి, దట్ ఈజ్ ఆల్సో ఎక్స్క్లూడెడ్. అదేవిధంగా మనం అక్కడ ఏమన్నా ఈ రేసింగ్ ఈవెంట్స్ అవి చేసామనుకోండి, అవన్నీ కూడా దీంట్లోకి రావు. ఈ లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్లోకి అవన్నీ రావు. మిగతావి జస్ట్ డబ్బులు పంపడం అంతవరకు మాత్రమే వస్తుంది. డూ రిమెంబర్, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆల్ దీస్ ఆర్ ఎక్స్క్లూడెడ్. ఇది ఏ యాక్ట్ ద్వారా అనంటే ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ 2019. ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ 1999, సారీ 1999. ఈ యాక్ట్ ద్వారా దీనిని ఈ లిమిట్ అన్నటువంటి దానిని ఇంతకి పెంచారనమాట. అది చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అర్థమైంది అనుకుంటా కదా. రెమిటెన్స్ అనే మీకు అర్థమైపోతే ఆ టాపిక్ మీకు అర్థమైతే ఈజీ, యాజ్ సింపుల్ యాజ్ దట్. అదేమీ పెద్ద కష్టమైన పనేం కాదులేండి, ఈజీయే. మీరు ఆల్రెడీ చదువుకునే ఉంటారు కాబట్టి పర్వాలేదు. రైట్. రీసెంట్గా ఆర్బీఐ కొన్ని బ్యాంక్స్ అదేవిధంగా ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ మీద ఒక ఆర్బీఐ ఏం చేస్తూ ఉంటుంది అంటే పెనాల్టీని విధిస్తూ ఉంటుంది. అసలు బేసిక్గా ఆర్బీఐ ఎందుకు పెనాల్టీని విధిస్తుంది అని అంటే నాన్ రెగ్యులేటరీ కంప్లైన్స్ అంటే ఆర్బీఐ ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ఫాలో అవ్వకుండా బ్యాంకులు కానీ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ వాళ్ళకి నచ్చినట్టు పని చేసుకుంటా ఉన్నారనుకోండి, ఫ్రాడ్లెంట్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవ్వడము, ఆర్బీఐ గైడ్లైన్స్కి అటు ఇటు చేయడమో చేస్తే అప్పుడు ఆర్బీఐ పెనాల్టీని విధిస్తుంది. ఒకసారి పెనాల్టీని విధించగానే వెంటనే పే చేయాల్సినటువంటి అవసరం లేదు. మీరు ఆ పెనాల్టీ ఎందుకు కట్టాల్సిన పని లేదో ఆర్బీఐకి ఎక్స్ప్లెయిన్ చేశారనుకోండి, ఆర్బీఐ సాటిస్ఫై అయితే పెనాల్టీని వేవ్ ఆఫ్ చేస్తుంది. ఆర్బీఐ సాటిస్ఫై అవ్వకపోతే అప్పుడు మీరు ఖచ్చితంగా పెనాల్టీని పే చేయాల్సి ఉంటుంది. అది ఏ బ్యాంక్ అవ్వచ్చు, లేదంటే ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్ అవ్వచ్చు, ఎన్బిఎఫ్సి అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి. సరే, ఆర్బీఐ రీసెంట్గా వేటి మీద పెనాల్టీని విధించింది అని అంటే తమిళనాడు మర్చెంటైల్ బ్యాంక్ టీఎంబీ మీద ఆర్బీఐ పెనాల్టీని విధించింది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది అన్ని నాన్ రెగ్యులేటరీ కంప్లైంట్స్ దాని వల్లనే పెనాల్టీని విధిస్తుంది. ఎంత పెనాల్టీని విధించింది అది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. ఎంత? 35 లక్షల రూపాయలు పెనాల్టీని విధించింది. తమిళనాడు మర్చెంటైల్ బ్యాంక్ అనేది ప్రైవేట్ బ్యాంక్, దాని మీద పెనాల్టీ విధించింది. ఇంకొకటి ముత్తూట్ ఫినాన్స్ కార్పొరేషన్, దిస్ ఇస్ అ ఫినాన్షియల్ కంపెనీ. ఇదేం చేస్తుంది? ఫినాన్స్ ప్రొవైడ్ చేస్తుంది. అంటే ఇప్పుడు మనకి బంగారం కానివ్వండి, వేరే విలువైనటువంటి వస్తువులు తాకట్టు పెట్టుకొని మనకి ఫినాన్స్ని అందజేస్తుంది. దట్ ఈస్ ముత్తూట్ ఫినాన్స్ కార్పొరేషన్. దీని మీద 2.70 lakh రూపీస్ పెనాల్టీని విధించింది. ఇంకా సిక్కిం స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్కి, కమర్షియల్ షెడ్యూల్డ్ బ్యాంక్కి, ప్రైవేట్ బ్యాంక్కి తేడా తెలుసు కదండి.
కోఆపరేటివ్ అంటే ఏంటి? బంచ్ ఆఫ్ పీపుల్ నలుగురు, ఐదుగురు లేదా ఒక 10 మంది కలిసి ఏర్పాటు చేస్తే అలాంటిదాన్ని కోఆపరేటివ్ అంటారు. అది బ్యాంక్ అయినా అవ్వచ్చు, ఒక సంస్థ అయినా, ఒక ఇండస్ట్రీ అయినా అవ్వచ్చు, వాటెవర్ ఇట్ మైట్ బి. అంటే ఇప్పుడు దాంట్లో ఆ కోఆపరేటివ్ సభ్యులు కూడా వాళ్ళే, డైరెక్టర్స్ కూడా వాళ్ళే, ఫౌండర్స్, సభ్యులు అందరూ వాళ్ళే ఉంటారనమాట. అట్లా బంచ్ ఆఫ్ పీపుల్‌తో ఏర్పాటైతే కోఆపరేటివ్ అని అంటారు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్, కోఆపరేటివ్‌కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటండి? అమూల్, ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్. అది కోఆపరేటివే. రైట్. ఆర్‌బీఐ ఇంపోజెస్ మానిటరీ పెనాల్టీ ఆన్ ఫోన్‌పే. ఫోన్‌పే మీద పెనాల్టీ ఎంత విధించింది? 21,00,000 రూపీస్ పెనాల్టీని విధించింది. దిస్ ఈజ్ యూపీఐ ఫెసిలిటేటింగ్, వన్ ఆఫ్ యూపీఐ ఫెసిలిటీ. మీ అందరూ తెలుసు ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి. దాని మీద 21,00,000 రూపీస్ పెనాల్టీని విధించింది. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. రైట్. ఇంపార్టెంట్ బుక్స్ అన్ని చాలా బుక్స్ ఉన్నాయండి. కాకపోతే మేజర్‌గా ఏవేవైతే మేజర్ బుక్స్ ఉన్నాయో వాటి గురించి మాత్రమే ఇవాళ నేను ఇక్కడ చెప్పబోతున్నాను. శిఖర్ ధావన్ గారి ఆటోబయోగ్రఫీ. శిఖర్ ధావన్ ఎవరో తెలుసు కదండి మీకు, క్రికెటర్. ఆయన ఆటోబయోగ్రఫీ వచ్చేసి ద వన్, క్రికెట్, మై లైఫ్ అండ్ మోర్. అది ఆయన పుస్తకం. ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డాక్టర్ డివై చంద్రచూడ్, వై ద కాన్స్టిట్యూషన్ మ్యాటర్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ పుస్తకం ఈయన రచించారు. అదేవిధంగా ప్రియంబద జయకుమార్, ఎంఎస్ స్వామినాథన్ గారు ఎవరండి? ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ఇండియా. భారతదేశంలో ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ అని ఈయనకి పేరు. గ్లోబల్ లెవెల్లో అయితే ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ అని ఎవరికి పేరు? నార్మన్ బోర్లాగ్. చాలా చాలా ఇంపార్టెంట్. గ్లోబల్ లెవెల్లో అయితే యుఎస్ దేశానికి చెందినటువంటి నార్మన్ బోర్లాగ్, ఈయన ఇంపార్టెంట్. అరుంధతి రాయ్, మదర్ మేరీ కమ్స్ టు మీ ఇన్ కొచ్చి. రీసెంట్గా ఈ పుస్తకాన్ని ఈవిడ రచించారు. అరుంధతి రాయ్ అనగానే మనకి ఏం స్ట్రైక్ అవ్వాలి? షీ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ టు వన్ బుకర్ ప్రైజ్. ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ గెలుచుకున్నటువంటి మొట్టమొదటి ఇండియన్ ఈవిడే. ఈవిడకి ఎప్పుడు బుకర్ ప్రైజ్ వచ్చింది అని అంటే 1997 సంవత్సరంలో ఏ పుస్తకానికి గాను ఈవిడకి బుకర్ ప్రైజ్ లభించిందండి అని అంటే ద గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్. అరుంధతి రాయ్ గారికి ద గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ అన్నటువంటి పుస్తకానికి లభించింది. అదేంటండి 1980స్లోనే ఈవిడ కంటే ముందు సల్మాన్ రష్దీ గారికి మిడ్ నైట్స్ చిల్డ్రన్ అన్నటువంటి బుక్కి బుకర్ ప్రైజ్ వచ్చింది కదా అని మీకు డౌట్ రావచ్చు. కాకపోతే ఆయన ఇండియన్ ఆరిజినే, కాకపోతే ఈ గాట్ సెటిల్డ్ ఇన్ యూకే. కంప్లీట్ ఇండియన్ అని ఆయన అనలేము. ఆ విధంగా అరుంధతి రాయ్ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ ఇండియన్ టు వన్ ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్. 1997లో ద గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ అనేటువంటి బుక్కి ఆవిడకి బుకర్ ప్రైజ్ లభించింది. అది చాలా ఇంపార్టెంట్. అరుంధతి రాయ్ అనగానే అది మనకు స్ట్రైక్ అవ్వాలి. అంతిమ్ దిన్ అన్నటువంటి పుస్తకం జరోస్లవాస్ మెల్నికాస్. ఈ పేరు మీరు ఎగ్జామినేషన్లో వస్తే ఆప్షన్లో ఇది ఉందనుకోండి, ఈజీగా ఆన్సర్ పెట్టేయచ్చు. అంతిమ్ దిన్ అని అంటే లిటరల్గా ఇంగ్లీష్లో మీనింగ్ ఏంటండి? ద లాస్ట్ దిన్. అంతిమ్ అంటే లాస్ట్. ఈ పుస్తకం ఎందుకు ఇంపార్టెంట్ అనంటే మొట్టమొదటిసారి ఇది వచ్చేసి ఒక లిథువేనియన్ రచించినటువంటి నావెల్. జరోస్లావస్ లిథువేనియన్, ఆ దేశానికి చెందినటువంటి జరోస్లావస్ రచించారు లిథువేనియన్ నావెల్ని. మన భారతదేశంలో దేంట్లోకి, ఏ భాషలోకి ట్రాన్స్లేట్ చేశారు అనంటే హిందీ లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేట్ చేశారు. ఎవరు? ట్రాన్స్లేటెడ్ బై హూమ్ అనంటే డాక్టర్ పూనం తివారీ. షీ హ్యాజ్ ట్రాన్స్లేటెడ్. ఈ బుక్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకు అనంటే దీన్ని పబ్లిష్ చేసింది సాహిత్య అకాడమీ. సాహిత్య అకాడమీకి ఇంకో పేరేంటి? అకాడమీ ఆఫ్ లెటర్స్ అని దానికే పేరు. పబ్లిష్ చేసింది సాహిత్య అకాడమీ, ట్రాన్స్లేట్ చేసింది డాక్టర్ పూనం తివారీ. అండ్ ఈ బుక్ ఒరిజినల్ రచయిత వచ్చేసి ఎవరు అంటే ఒక లిథువేనియన్, జరోస్లావస్ మెల్నికాస్. అంతిమ్ దిన్. ఓకే, నెక్స్ట్ జెసిండా ఆర్డెన్ గారు రచించినటువంటి అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ పవర్. జెసిండా ఆర్డెన్ గారు ఈవిడ వచ్చేసి ఎవరండి? ఇది వరకు న్యూజిలాండ్కి ప్రైమ్ మినిస్టర్గా పనిచేసినటువంటి మహిళ జెసిండా ఆర్డెన్. న్యూజిలాండ్ క్యాపిటల్ సిటీ వచ్చేసి ఏంటండి? వెల్లింగ్టన్. అండ్ ద కరెన్సీ ఈజ్ న్యూజిలాండ్ డాలర్. అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ పవర్. ఆవిడ దీన్ని రచించారు. ఏఐ ఆన్ ట్రయల్. ఎందుకనంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నది ఆల్రెడీ ఇట్ ఈజ్ ఆన్, ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉంది కాబట్టి జస్ట్ ఇన్ కేస్ అడిగే అవకాశం ఉందేమో అని చెప్పేసి ఏఐ ఆన్ ట్రయల్. ఈ పుస్తకం శ్రీ సుజిత్ కుమార్ గారు రచించారు. ఇండియా అట్ ద రేట్ 2047 లీడింగ్ ద గ్లోబల్ ఎకనామిక్ ఆర్డర్, డాక్టర్ ఎస్పి శర్మ. వింగ్స్ ఆఫ్ వ్యాలర్, స్వప్నిల్ పాండే. ఈ వింగ్స్ ఆఫ్ వ్యాలర్ అన్నటువంటి పుస్తకం దేని గురించి అనంటే బేసిక్లీ ఈవిడ ఒక ఈ ఏవియేషన్ రంగంలో ఈవిడ ప్రసిద్ధి చెందినటువంటి మహిళ. అంటే ఆవిడకి ఏవియేషన్లో అంటే ఇప్పుడు హెలికాప్టర్స్ దాంట్లో ట్రావెల్ చేసినటువంటి అనుభవాన్ని, ఎయిర్లో ఆవిడకున్నటువంటి ఎక్స్పీరియన్సెస్ అన్నిటినీ జోడించి
ఈ వింగ్స్ ఆఫ్ వ్యాలర్ అన్నటువంటి పుస్తకాన్ని రచించారనమాట. ఈ బుక్స్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. రైట్, నెక్స్ట్ వన్, ఆర్బీఐ లాంచెస్ 3 కీ సర్వేస్ ఫర్ మానిటరీ పాలసీ ఇన్పుట్. ఈ 3 సర్వేస్ యొక్క మేజర్ మోటో వచ్చేసి ఒకటేనండి. జనరల్గా మానిటరీ పాలసీ కమిటీ అని అంటే దాంట్లో ఆర్బీఐ నుంచి మెంబర్స్ ఉంటారు, అదేవిధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కొంతమంది మెంబర్స్ని అపాయింట్ చేసి మానిటరీ పాలసీ కమిటీ ఏం చేస్తుంది, రెపో రేట్ కానివ్వండి, రివర్స్ రెపో రేట్ కానివ్వండి, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ కానివ్వండి, అదేవిధంగా మన సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్ ఇవన్నీ కూడా డిటర్మైన్ చేస్తూ ఉంటుంది. అంటే ఇన్ఫ్లేషన్ లెవెల్ని బేస్ చేసుకొని పెంచాలా, తగ్గించాలా, ఇంట్రెస్ట్ రేట్స్ ఏం చేయాలి అని చెప్పేసి ఆర్బీఐ డిసైడ్ చేస్తుంది మానిటరీ పాలసీ కమిటీ ద్వారా. అయితే జనరల్గా అయితే ట్రెడిషనల్ మెథడ్. అది కాకుండా ఇప్పుడు మనకి హౌస్ హోల్డ్ నుంచి ఇన్ఫ్లేషన్ ఎంత ఉంది, ఒక్కొక్క హౌస్ హోల్డ్ లెవెల్లో ఇన్ఫ్లేషన్ని మెజర్ చేసి ఆ సర్వేని కండక్ట్ చేసి ఇన్ఫ్లేషన్ మెజర్ చేయడం కోసం అని చెప్పేసి ఒక 3 కీ సర్వేస్ని తీసుకొని వచ్చింది. ఆ 3 కీ సర్వేస్ ఇవి ఎన్ని, 2, 3, 4, 5 అది గుర్తుపెట్టుకోండి. 3 సర్వేస్ని తీసుకొని వచ్చింది మానిటరీ పాలసీ ఇన్పుట్స్. సో దట్ నెక్స్ట్ మానిటరీ పాలసీ కమిటీ వాళ్ళు ఏదైతే రిపోర్ట్ ఇవ్వాలనుకున్నారో వాళ్ళకి ఇదంతా ఇన్పుట్స్ లాగా పనిచేస్తూ ఉంటుంది అనమాట. దాన్ని బేస్ చేసుకుని వాళ్ళు కొత్తగా తయారు చేస్తారు రిపోర్ట్. అందుకోసం అని చెప్పేసి ఈ 3 సర్వేస్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే ఐఈఎస్హెచ్, యూసీసీఎస్, ఆర్సీసీఎస్ ఇవి ఉన్నాయి కదా, వీటిలో ఏ లెటర్ అయినా ఇచ్చేసి ఐఈఎస్హెచ్ ఈ ఏంటి, ఎస్ ఏంటి, హెచ్ ఏంటి ఇలా అడగొచ్చు. ఐఈఎస్హెచ్ అంటే ఇన్ఫ్లేషన్ ఎక్స్పెక్టేషన్ సర్వే ఆఫ్ హౌస్ హోల్డ్స్, అర్బన్ కన్జ్యూమర్ కాన్ఫిడెన్స్ సర్వే. ఆర్సీసీఎస్, యూసీసీఎస్ ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. యూ స్టాండ్స్ ఫర్ అర్బన్, ఆర్ స్టాండ్స్ ఫర్ రూరల్, మిగతాది కన్జ్యూమర్ కాన్ఫిడెన్స్ సర్వే. ఈజీ, యాజ్ సింపుల్ యాజ్ దట్. ఎస్ అని ఏ మూడిట్లో కనిపించినా సర్వేనే, నో డౌట్. అర్బన్, రూరల్ అది ఈజీ. ఇన్ఫ్లేషన్ ఎక్స్పెక్టేషన్ హౌస్ హోల్డ్, హెచ్ స్టాండ్స్ ఫర్ హౌస్ హోల్డ్, ఐ స్టాండ్స్ ఫర్ ఇన్ఫ్లేషన్. మానిటరీ పాలసీ రిలేటెడ్ ఏంటి, ఇన్ఫ్లేషన్. ఈ ఎక్స్పెక్టేషన్స్ ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఈ ఎక్స్పెక్టేషన్, సి కన్జ్యూమర్, ఇంకొక సి కాన్ఫిడెన్స్. సి మోస్ట్లీ అడగకపోవచ్చు ఎందుకంటే 2 సీస్ ఉన్నాయి కాబట్టి. యూ కానీ, ఆర్ కానీ, ఐ కానీ, ఈ కానీ, ఎస్ కానీ, హెచ్ కానీ ఏమైనా అడగచ్చు. కాబట్టి ఒకవేళ జస్ట్ ఇన్ కేస్ అడిగితే గుర్తుపెట్టుకోండి, లేదంటే లేదు. ఆర్బీఐ గురించి కొన్ని స్టాటిక్ పాయింట్స్ డిస్కస్ చేద్దాం. ఆర్బీఐని 1935లో ఆర్బీఐ యాక్ట్ 1934 ద్వారా దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఆర్బీఐ ఏ కమిటీ రికమెండేషన్స్ మేరకు ఎస్టాబ్లిష్ చేశారు అని అంటే హిల్టన్ యంగ్ కమిటీ రికమెండేషన్స్ మేరకు దీనిని ఎస్టాబ్లిష్ చేశారు. అదేవిధంగా ఆర్బీఐకి మొట్టమొదటి గవర్నర్గా ఎవరు పనిచేశారండి అని అంటే ఆస్బోర్న్ స్మిత్ సర్వ్డ్ యాజ్ అ ఫస్ట్ గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ. ఆర్బీఐ ఆల్రెడీ 1935లోనే ఎస్టాబ్లిష్ అయ్యింది. నేషనలైజ్ అయింది ఇన్ ది ఇయర్ 1949. అట్లా నేషనలైజ్ అయిన తర్వాత అంటే 1947లో మనకి ఇండిపెండెన్స్ వచ్చింది కదా. ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఆర్బీఐకి మొట్టమొదటి గవర్నర్గా ఎవరు పనిచేశారు అని అంటే సిడి దేశ్ముఖ్. ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఫస్ట్ గవర్నర్ అడిగారా, పోస్ట్ ఇండిపెండెన్స్ అడిగారా, అది గుర్తుపెట్టుకోవాలి. అది చూడాలి మనం, అబ్జర్వ్ చేస్తే కరెక్ట్గా మనకి కనిపిస్తుంది. దాని తర్వాత ఇప్పుడు ప్రజెంట్ ఆర్బీఐకి గవర్నర్గా ఎవరున్నారు, సంజయ్ మల్హోత్రా ఈజ్ సర్వింగ్ యాజ్ ద గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ. ఇవన్నీ ఇంపార్టెంట్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి బ్యాంకర్స్ బ్యాంక్ అని, లెండర్స్ బ్యాంక్ అని ఇట్లా రకరకాల పేర్లు ఉంటాయన్నమాట. నిక్ నేమ్స్ ఆఫ్ ఆర్బీఐ. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడ ఉన్నాయి, నథింగ్ బట్ ముంబై. మ్యాక్సిమం ఆర్బీఐ, సెబీ ఇవన్నీ కూడా హెడ్ క్వార్టర్స్ ముంబైలోనే ఉంటాయి. రైట్, నెక్స్ట్ ఎస్బీఐ టు డిస్కంటిన్యూ ఎమ్ క్యాష్ ఫెసిలిటీ ఫ్రమ్ November 30, 2025. ఎమ్ క్యాష్ స్టాండ్స్ ఫర్ వాట్ అని అంటే మొబైల్ క్యాష్. ఈ మొబైల్ క్యాష్ అన్నటువంటి ఫెసిలిటీ అంటే ఇప్పుడు ఎమ్ క్యాష్కి, ఐఎంపీఎస్కి, ఆర్టీజీఎస్కి, నెఫ్ట్కి తేడా ఏంటండి అని అంటే జనరల్గా ఐఎంపీఎస్, ఆర్టీజీఎస్ వీటి ద్వారా ట్రాన్స్ఫర్ చేయాలి అని అంటే వేరొకళ్ళకి అకౌంట్ నెంబర్ కావాలి. వేరాజ్ ఎమ్ క్యాష్ ద్వారా ట్రాన్స్ఫర్ చేయాలి అని అంటే అకౌంట్ నెంబర్ ఏమీ అవసరం లేదు. అట్లా ఇమీడియట్గా ట్రాన్స్ఫర్ అవుతాయి, ఇమీడియట్గా క్రెడిట్ అవుతాయి వాళ్ళకి. మొబైల్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ కానివ్వండి, అదేవిధంగా ఇమీడియట్ పేమెంట్ సర్వీస్ దాన్ని యూజ్ చేసుకొని ట్రాన్స్ఫర్ చేయొచ్చు ఇది వరకు. కానీ November 30, 2025 నుంచి ఎస్బీఐ దీన్ని డిస్కంటిన్యూ చేయాలనుకుంటుంది. ఎందుకు, ఫ్రాడ్లెంట్ యాక్టివిటీస్ ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి ఈ ఫ్రాడ్స్ని అవాయిడ్ చేయడం కోసమని చెప్పేసి సెక్యూరిటీని పెంచడానికి November 30, 2025 నుంచి ఎమ్ క్యాష్ ఫెసిలిటీ అన్నటువంటి దాన్ని ఎస్బీఐ ఆపేసింది. ఇది వరకు ఎంత ఛార్జ్ చేసేది ఒక ట్రాన్సాక్షన్కి అని అంటే ₹2.5 ఛార్జ్ చేసేది. ఇప్పుడు ఆ ఎమ్ క్యాష్ ప్లేస్లో ఎస్బీఐ యూపీఐని వాడండి, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్. ఐఎంపీఎస్ అంటే ఇమీడియట్ పేమెంట్ సిస్టమ్, నెఫ్ట్ అంటే నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్, ఆర్టీజీఎస్ అని అంటే రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్. వీటిలో ఏదైనా సరే మీరు యూజ్ చేసుకోవచ్చు అని చెప్పింది. దానితో యూపీఐ అయితే భీమ్, భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ, భీమ్ని యూజ్ చేస్తే ఇంకా ఫాస్ట్గా అయిపోతుందని చెప్తున్నారు.
అదేవిధంగా ఐఎంపీఎస్, ఆర్టీజీఎస్, నెఫ్ట్ అయితే ఐఎంపీఎస్ కూడా ఇమీడియట్‌గా ఇన్‌స్టంట్‌గా వెళ్తది. నెఫ్ట్, ఆర్టీజీఎస్ చేయాలి అంటే పెద్ద పెద్ద అమౌంట్స్. ఆర్టీజీఎస్ చేయాలంటే మినిమమ్ 2,00,000 ఉండాలి. అట్లా కాబట్టి మాక్సిమం యూపీఐని వాడమని చెప్పేసి రికమెండ్ చేస్తుంది ఎస్‌బీఐ. ఇదివరకు ఎంకాష్ ఉన్నప్పుడు మాక్సిమం లిమిట్ ఎంత? ఒక ట్రాన్సాక్షన్‌కి లిమిట్ ఎంత అనంటే 100101 1101. అబ్బా! అలా అయితే ఇంక మనము అట్లా రోజులో 10 సార్లు 10 ట్రాన్సాక్షన్‌లు చేసుకోవచ్చు అని అనుకుంటారు. మీరు నేను ఇంత తెలివితేటలుంటే ఎస్‌బీఐ వాడికి ఇంకెన్ని తెలివితేటలుండాలి. అందుకే ఒక ట్రాన్సాక్షన్‌కైతే 1101, అదేవిధంగా ఒక డేకొచ్చేసి 2202, అదే ఒక మంత్‌కొచ్చేసి 5101. అది మాక్సిమం లిమిట్. దాన్ని దాటేసి వెళ్ళొద్దనమాట. అది ఇదివరకు ఉన్నటువంటి లిమిటేషన్స్. ఇప్పుడు అసలు ఆ ఎంకాష్ ఫెసిలిటీనే నవంబర్ 30 నుంచి లేదు కాబట్టి ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు. జస్ట్ ఇన్ కేస్ ఊరికే మీకు జనరల్ నాలెడ్జ్ కోసం అంతే. ఈపీఎఫ్ఓ టైస్ అప్ విత్ సిటీ యూనియన్ బ్యాంక్ ఫర్ రెమిటెన్స్ ఫెసిలిటీ. ఈపీఎఫ్ఓ అంటే ఎంప్లాయ్మెంట్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్. ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్. ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ అంటే తెలుసు కదండి. ఇప్పుడు మన గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ఇంకా ప్రైవేట్ ఎంప్లాయీస్ ఎవరైనా కానివ్వండి, వాళ్ళ శాలరీలో నుంచి కొంత పార్ట్ అనేది పీఎఫ్ లాగా కట్ అయిపోతూ ఉంటుంది. ఒక సర్టెన్ పీరియడ్ తర్వాత కొంత అమౌంట్ దాంట్లో కలెక్ట్ అయినటువంటి అమౌంట్లోంచి కొంత పర్సెంటేజ్ మనం తీసేసుకోవచ్చు, మన అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ విత్డ్రా చేసుకోవచ్చు అనమాట. అట్లా ఆ ఈపీఎఫ్ఓ సిటీ యూనియన్ బ్యాంక్ వీళ్ళతో కొలాబ్ అయింది రెమిటెన్స్. అంటే ఇప్పుడు ఆ పీఎఫ్లో నుంచి అమౌంట్ని రెమిట్ చేసుకోవడానికి మనం తీసుకోవడం కోసం అని చెప్పేసి సిటీ యూనియన్ బ్యాంక్తో టైఅప్ అయింది. సిటీ యూనియన్ బ్యాంక్ కబ్ ఈపీఎఫ్ఓ టైఅప్ అయ్యాయి అంతే. దీని గురించి పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేదండి. యాక్సిస్ బ్యాంక్ హోస్ట్ మల్టీ సిటీ నాలెడ్జ్ సిరీస్ దట్ ఈజ్ ఇవాల్వ్. ఇవాల్వ్ అన్నటువంటిది ఏంటి అని అంటే మల్టీ సిటీ నాలెడ్జ్ సిరీస్ అండి. మల్టీ సిటీ అని అంటే ఒక సిటీలో కాకుండా ఆల్ అక్రాస్ ఇండియా డిఫరెంట్ సిటీస్లో దీన్ని కండక్ట్ చేస్తారు. ఇది ఎన్నో ఎడిషన్ అని అంటే దిస్ ఈజ్ 10th ఎడిషన్. ప్రతి సంవత్సరం దీన్ని కండక్ట్ చేస్తూ ఉంటారు. దేనికోసం? మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో వాటికి ఇంకా మేము చేయూతను అందిస్తాం. ఎవరైతే మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నారో వాళ్ళకి మేము చేయూతను అందిస్తాము. మీరు కావాలి అని అంటే ముందుకు రావచ్చు, మీకు ఫినాన్షియల్ అసిస్టెన్స్ అయినా టెక్నికల్ అసిస్టెన్స్ అయినా మేము ప్రొవైడ్ చేస్తాం అని చెప్పి వాళ్ళని ఎంకరేజ్ చేసేటువంటి ఒక తీరు. ఇప్పుడు దీని థీమ్ వచ్చేసి ఏంటి అని అంటే పవరింగ్ ద $10 trillion ఎకానమీ. మన మోడీ గారు ఇదివరకు $5 trillion టార్గెట్ సెట్ చేసుకున్నారు. ఇప్పుడు దాన్నే కొంచెం ఎన్హాన్స్ చేసి పవరింగ్ ద $10 trillion ఎకానమీ, అది దట్ ఈస్ ద థీమ్ ఫర్ దస్ ఇవాల్వ్ అన్నటువంటి సిరీస్. కోయికోడ్ వచ్చేసి ఎక్కడ ఉందండి? దట్ ఈస్ సిచ్యువేటెడ్ అట్ కేరళ. ఇనీషియల్లీ కేరళలో దీన్ని స్టార్ట్ చేశారు. అట్లా డిఫరెంట్ సిటీస్లో దీనిని లాంచ్ చేస్తారు. అంటే అవేర్నెస్ డ్రైవ్స్ని క్రియేట్ చేస్తూ ఉంటారు. యాక్సిస్ బ్యాంక్ అనేది ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్, వీ ఆల్ నో దట్. దీనికి చైర్మన్ అండ్ సిఇఓ అండ్ ఎండీగా ఎవరు పనిచేస్తున్నారు? అమితాబ్ చౌదరి is serving as the CEO and MD of Axis Bank, one of the leading private banks in India. మనందరికి తెలుసు. నెక్స్ట్ హర్బింజర్, పేరుకి తగ్గట్టే హర్బింజర్ అంటే తెలుసు కదా. ఆ హర్బింజర్లో ఆర్బీఐ దాన్ని హైలైట్ చేశారు. హర్బింజర్ అన్నటువంటిది ఏంటి అని అంటే హ్యాకథాన్. ఇప్పుడు మనకి డెకాథలాన్, పెంటాథలాన్ ఇట్లా ఇవి వచ్చేసి ఏంటి అని అంటే హ్యాకథాన్ అని అంటే ఇప్పుడు ఏదైనా టెక్నాలజీలో కొత్తగా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక థీమ్ని తీసుకొని దానిని ఓవర్కమ్ చేయటానికి ఎట్లాంటి మెజర్స్ తీసుకోవాలి, దాంట్లో ఎవరైనా ఏమైనా కనిపెట్టారనుకోండి, దట్ ఈజ్ కలెక్టివ్గా దాన్ని ఏమంటారు అంటే హ్యాకథాన్ అని చెప్పేసి అని అంటారు. ఆర్బీఐ ఈ గ్లోబల్ లెవెల్ హ్యాకథాన్ని కండక్ట్ చేసింది. ఇది ఎన్నవదండి అని అంటే 4th గ్లోబల్ హ్యాకథాన్. అంటే ఇది ఒక పోటీని, నథింగ్ బట్ వన్ ఆర్ ద అదర్ వే పోటీ. ఈ పోటీల్లో ఏం చేస్తారనంటే ఫస్ట్ ప్రైజ్ ఎంత, సెకండ్ ప్రైజ్ ఎంత, అసలు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ ప్రాబ్లమ్స్ ఏంటి అని అంటే ఒకటి టోకెనైజ్డ్ కేవైసీ, దీని గురించి ఒక సొల్యూషన్ కనిపెట్టాలి. ఇంకొకటి ఆఫ్లైన్ సిబిడిసి, ఎలక్ట్రానిక్ రూపీ ఉంది కదా, దాని గురించి ఒక సొల్యూషన్ కనిపెట్టాలి. అదేవిధంగా ఎన్హాన్సింగ్ ట్రస్ట్ని ఇంప్రూవ్ చేయడానికి కొన్ని మెజర్స్ని తీసుకొని రావాలి. ఈ మూడింటి గురించి ప్రాబ్లమ్ సాల్వింగ్ సొల్యూషన్స్ కనిపెట్టాలి. ఫస్ట్ విన్నర్కి ఎంత అమౌంట్ ప్రైజ్ మనీ రివార్డ్ వచ్చేసి 40 lakh rupees. ఫస్ట్ వచ్చినటువంటి వ్యక్తికి 40 లక్షల రూపాయలని ప్రకటిస్తారు. సెకండ్ రన్నర్ అప్గా నిలిచినటువంటి వాళ్ళకి 20 లక్షల రూపాయలు. అదేవిధంగా స్పెషల్ ప్రైజ్
మళ్ళీ దీంట్లో ఆల్ ఉమెన్ టీమ్ అని చెప్పి ఖచ్చితంగా ఆల్ ఉమెన్ టీమ్ అంటే ఏంటి, మళ్ళీ అమ్మాయిలు అబ్బాయిలు అందరూ ఉండడం కాదు, ప్యూర్గా ఆ టీంలో మహిళలు మాత్రమే ఉండాలి. అలాంటి మహిళల టీంని ఐడెంటిఫై చేసి ఉమెన్ టీంకి మళ్ళీ 20 లక్షల రూపాయలు వాళ్ళకు అందజేస్తారు. అదేవిధంగా ఇలా షార్ట్ లిస్ట్ అయినటువంటి టీమ్స్ ఏవైతే ఉంటాయో ఆల్రెడీ సొల్యూషన్స్ని డెవలప్ చేసి డెవలప్మెంట్ ఫేజ్లో ఉన్నటువంటి వాళ్ళు, అంటే ఇనీషియల్లీ ఒక ఫేజ్ని వాళ్ళు మనకి ఎక్స్ప్లెయిన్ చేసేసి ఇంకా డెవలప్ చేస్తాము అని చెప్పేసి చెప్పారనుకోండి, డెవలప్మెంటల్ ఫేజ్లో ఉన్నటువంటి వాళ్ళకి కూడా గవర్నమెంట్ ఆర్బీఐ స్టైఫండ్ రూపంలో అందజేస్తూ ఉంటుంది. ఆ స్టైఫండ్ కూడా వచ్చేసి ఎంత అనంటే 20 లక్షల రూపాయలు. 40 lakhs ఫస్ట్ ప్రైజ్, మిగతా రివార్డ్ అంతా కూడా 20 లక్షలు. రన్నరప్ అయినా ఉమెన్ టీమ్కైనా అదేవిధంగా స్టైఫండ్ అయినా 20 లక్షల రూపాయలు. సారీ మై బ్యాడ్. స్టైఫండ్ వచ్చేసి 5 lakh రూపీస్. ఇట్ ఈస్ నాట్ 20 lakhs, 5 lakh రూపీస్ ఓవర్లుక్ చేశాను. 5 lakh రూపీస్ రన్నరప్కి, అదేవిధంగా మహిళా టీంకి వచ్చేసి 20 లక్షల రూపాయలు. స్టైఫండ్ వచ్చేసి కేవలం 5 లక్షల రూపాయలు. అంటే ఇప్పుడు ఒక ప్రోటోటైప్ని చూపిస్తారు, మేము దీన్ని తయారు చేయాలనుకుంటున్నాం అని ప్రోటోటైప్ ఇలా ఉండబోతుంది అని చూపిస్తే దాన్ని ప్రోటోటైప్ అని అంటారు. అది డెవలప్మెంట్ స్టేజ్లో ఉంది, దానికి 5 lakh రూపీస్ స్టైఫండ్ ఇస్తారు. విన్నర్కి 40 lakhs, రన్నరప్కి మహిళా టీంకి 20 లక్షల రూపాయలు. ఇవి గుర్తుపెట్టుకోండి. దీని థీమ్ కూడా చాలా ఇంపార్టెంట్, ఇన్నోవేషన్ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్. దట్ ఈస్ ద థీమ్ ఫర్ 4th ఎడిషన్ ఆఫ్ హర్బింజర్. దీన్ని ఎవరు కండక్ట్ చేస్తున్నారు? ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దీన్ని కండక్ట్ చేస్తుంది. అది కూడా ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్లో 4th హర్బింజర్ హ్యాకథాన్ అని చెప్పేసి ఇవ్వచ్చు. పేరులోనే ఉంది కదా ఆర్బీఐ అని చెప్పి, స్పెషల్గా గుర్తుపెట్టుకోవాల్సిన పని ఏం లేదు. నెక్స్ట్, స్వామి ఇన్వెస్ట్మెంట్ ఫండ్ 1 పుట్ అండర్ స్పెసిఫైడ్ ఎగ్జంప్షన్ కేటగిరీ టు ఎంకరేజ్ రెగ్యులేటెడ్ ఎంటిటీస్ టు ఇన్వెస్ట్. ఫస్ట్ ఇక్కడ మనకు తెలియాల్సిన అంశం, స్వామి ఫుల్ ఫామ్ ఏంటి? స్పెషల్ విండో ఫర్ అఫోర్డబుల్ అండ్ మిడ్ ఇన్కమ్ హౌసింగ్. దీన్ని అసలు ఎప్పుడు లాంచ్ చేశారు అని అంటే 2019వ సంవత్సరంలో లాంచ్ చేశారు. ఈ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ దీంట్లో మేజర్ పార్టిసిపేటింగ్ కంపెనీస్, ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఏముంటాయి? ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లో ఎన్బిఎఫ్సిస్ ఉండొచ్చు లేదా బ్యాంక్స్ ఉండొచ్చు. ఆ బ్యాంక్స్ కొన్ని ప్రాజెక్ట్స్ని, హౌసింగ్ ప్రాజెక్ట్స్ని, అవి వాటి హయాంలో జరుగుతూ ఉంటాయి కదా, ఏవైతే హోల్డ్లో ఉన్న హౌసింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో, లేదు అనంటే ఆల్రెడీ సగం తయారు చేసి ఇంకా సగం తయారు చేయాల్సినవి ఉన్నాయో వాటిని కంటిన్యూ చేయటం కోసమని చెప్పేసి వాటి గురించి లోన్ని గ్రాంట్ చేయడం, అది దానికోసం అని చెప్పేసి ఇచ్చేటువంటి ఇన్వెస్ట్మెంట్ ఫండ్నే స్వామి ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అని చెప్పేసి చెప్తారు. ఇప్పుడు దానికి ఎగ్జంప్షన్ ఇచ్చేసింది. ఎందుకు? ఎక్కువ మంది దీంట్లో ఇన్వెస్ట్ చేసి ఆ వచ్చినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ని వేరే వాళ్ళకి లోన్స్ రూపంలో ఇవ్వాలి. సో దట్ వాళ్ళ హౌసింగ్ కళ ఏదైతే ఉందో హౌసింగ్ ప్రాజెక్ట్స్ కానివ్వండి వాటిని నిర్వర్తించడం కోసం, అంటే వాటిని సాకారం చేయడం కోసం అని చెప్పేసి దీనిని ఎగ్జంప్షన్ ఇచ్చింది రీసెంట్గా. దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. నెక్స్ట్, మిత్రా ప్లాట్ఫామ్ బై సెబీ. మిత్రా ఫుల్ ఫామ్ ఇంపార్టెంట్, మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ ట్రేసింగ్ అండ్ రిట్రీవల్ అసిస్టెంట్ బై సెబీ గురించి కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ చెప్పాలి. 1988లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. అయితే ఇనీషియల్లీ ఇది నాన్ స్టాట్యుటరీ బాడీ. స్టాట్యుటరీ బాడీ అంటే ఏంటి? ఒక చట్టం ద్వారా ఏర్పడితే దాన్ని స్టాట్యుటరీ బాడీ అని అంటాం. ఏ చట్టం లేకుండా ఏర్పడితే నాన్ స్టాట్యుటరీ బాడీ అని అంటాం. కాన్స్టిట్యూషన్లో ఉండి దాన్ని ఏర్పాటు చేస్తే కాన్స్టిట్యూషనల్ బాడీ అని అంటాం. సెబీ అన్నది ఇనీషియల్లీ నాన్ స్టాట్యుటరీ బాడీ. తర్వాత 1992వ సంవత్సరం నుంచి దీనికి స్టాట్యుటరీ బాడీ రికగ్నిషన్ వచ్చింది. అంటే ఒక చట్టం ద్వారా ఏర్పడింది, దానికంటూ సపరేట్ గైడ్లైన్స్ ఉంటాయి, అటానమీ ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. అది స్టాట్యుటరీ బాడీ అని అంటే. సెబీకి ఇప్పుడు చైర్పర్సన్గా ఎవరు పనిచేస్తున్నారు? సెబీ చైర్పర్సన్ వచ్చేసి తుహీన్ కాంత్ పాండే ఈజ్ సర్వింగ్ యాజ్ ద చైర్పర్సన్ ఆఫ్ సెబీ. సెబీకి ఒకే ఒక్క మహిళా చైర్పర్సన్గా యాక్ట్ చేసినటువంటి పర్సన్ ఉన్నారు. ఆవిడ వచ్చేసి ఎవరండి? మాధాబీ పూరి బచ్. ఈజీగా గుర్తుపెట్టుకోవాలి అని అంటే పూరి గుర్తుపెట్టుకోండి, యాజ్ సింపుల్ యాజ్ దట్ గుర్తుంటుంది. ఓన్లీ ఉమెన్ చైర్పర్సన్ ఆఫ్ సెబీ ఎవరు అనంటే మాధాబీ పూరి బచ్. ఆవిడ ఈ తుహిన్ కాంత్ పాండే గారి కంటే ముందు ఇంకొకళ్ళు అపాయింట్ అయ్యారు. వాళ్ళకంటే ముందు మాధాబీ పూరి బచ్ గారు సెబీకి చైర్పర్సన్గా యాక్ట్ చేశారు. ఓన్లీ ఫీమేల్ చైర్పర్సన్ మాధాబీ పూరి బచ్. ఇప్పుడు మిత్ర గురించి చెప్పాలి అని అంటే మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ ట్రేసింగ్, ఇది వచ్చేసి ఎలా యాక్ట్ చేస్తుంది అంటే సర్వీస్ ప్లాట్ఫామ్.
ఎవరైతే ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నారో, లేదా ఆల్రెడీ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసి ఎప్పుడో 10 ఏళ్ళు 20 ఏళ్ల క్రితం ఇన్వెస్ట్ చేసి ఇప్పుడు దాన్ని వదిలేసి ఉంటారు చూసారా, అన్క్లెయిమ్డ్ మ్యూచువల్ ఫండ్ ఫోలియోస్ ఏదైతే 10 సంవత్సరాల కంటే వాడకంలో లేని ఉంటాయో వాటిని ఇన్యాక్టివ్ అండ్ అన్క్లెయిమ్డ్ మ్యూచువల్ ఫండ్ ఫోలియోస్ అని చెప్పేసి అంటాం. 10 సంవత్సరాల కంటే ఎక్కువ వాడకంలో లేనటువంటి వాటిని అన్క్లెయిమ్డ్ అండ్ ఇన్యాక్టివ్ మ్యూచువల్ ఫండ్స్ అని అంటాం. అట్లా ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ ఏం చేస్తే జనరల్గా ఇప్పుడు నేను మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేశానని అనుకోండి, అది ఏదైతే దానిని ఆర్గనైజ్ చేస్తూ ఉంటుందో ఆ బాడీ ఇంకొక దాంట్లో ఇన్వెస్ట్ చేసి దానికి వచ్చినటువంటి ప్రాఫిట్స్లో నుంచి డివిడెండ్ ఇస్తుంది. డివిడెండ్ అంటే కొంచెం పర్సంటేజ్ యాడ్ చేసి మనకి ఇస్తుంది. దట్ ఈస్ మ్యూచువల్ ఫండ్ కదా. సో అట్లా మ్యూచువల్ ఫండ్స్లో ఎప్పుడో ఇన్వెస్ట్ చేసి మర్చిపోయి ఉండి అలా అన్క్లెయిమ్డ్ మ్యూచువల్ ఫండ్ ఫోలియోస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేసి, అంటే ఇన్వెస్టర్స్కి వీళ్ళ డేటా అంతా మరి ఎవరు ఇస్తారండి అని అంటే ఫస్ట్ ఆ ఇన్వెస్టర్స్ రిజిస్టర్ చేసుకోవాలి సెబీ ద్వారా. అలా రిజిస్టర్ చేసుకున్నాక సెబీ పర్మిట్ చేస్తుంది. అలాంటి ఇన్వెస్టర్స్ మాత్రమే ఆ పర్మిషన్ త్రూ అన్క్లెయిమ్డ్ మ్యూచువల్ ఫండ్ ఫోలియోస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని, అంటే బాబు నీకు ఆల్రెడీ ఇట్లా నీ పేరు మీద అన్క్లెయిమ్డ్ మ్యూచువల్ ఫండ్ ఉంది, నువ్వు క్లెయిమ్ చేసుకో అని చెప్పేసి వాళ్ళకి చెప్తూ ఉంటారు. మరి వీళ్ళకేంటండి ఉపయోగం అని అంటే ఎంతో కొంత పర్సెంటేజ్ వాళ్ళు కూడా తీసుకుంటారు కాబట్టి గవర్నమెంట్కి లాభం కూడా ఉంటుంది. దేర్ బై బ్యాంకింగ్ ఆ ఫెసిలిటీస్ని కూడా యాక్టివ్ చేసినట్టు ఉంటుందని చెప్పేసి. ఓకే, దట్ ఈస్ మిత్రా ప్లాట్ఫామ్. రైట్, నెక్స్ట్ వన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవ్స్ ఎక్స్టెన్షన్ ఆఫ్ లైఫ్ సైకిల్ 75 LC75 BLC ఆప్షన్స్ టు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. యూపీఎస్ అంటే తెలుసు కదండి, యూనిఫైడ్ పేమెంట్ సిస్టమ్. ఎన్పిఎస్ అంటే నేషనల్ పేమెంట్ స్కీమ్, పెన్షన్ స్కీమ్. నేషనల్ పెన్షన్ స్కీమ్ ఒకటి, యూనిఫైడ్ పెన్షన్ సిస్టమ్ ఒకటి. ఈ రెండు. ఇప్పుడు నేషనల్ పెన్షన్ స్కీమ్ అన్నది బేసిక్లీ దీన్ని ఎప్పుడు లాంచ్ చేశారు అని అంటే ఇట్ వాజ్ లాంచ్డ్ ఇన్ ది ఇయర్ 2004. దీనికి మేజర్ చిన్న డిఫరెన్సెస్ ఉన్నాయి, అది నేను చెప్తాను. 2024లో యూపీఎస్ని లాంచ్ చేశారు. ఇట్ విల్ కమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ ఫ్రమ్ 1st April 2025 నుంచి ఇది ఇంప్లిమెంటేషన్లోకి వస్తుంది. అంటే ఎన్పిఎస్ అన్నటువంటిది పెన్షన్. ఇప్పుడు మనం రిటైర్ అయిపోయిన తర్వాత ఇప్పటి నుంచి మనం సేవ్ చేసుకుంటూ ఉన్నాం అనుకోండి, ఆ అమౌంట్ అన్నది మనం రిటైర్ అయిపోయిన తర్వాత ఒకటేసారి లంసమ్ అమౌంట్ వస్తుంది, లేదు అని అంటే ఇంటర్వెల్స్లో మనం కావాలనుకుంటే తీసుకోవచ్చు. దట్ ఈజ్ ఎన్పిఎస్. ఈ ఎన్పిఎస్లో స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ రావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ రావచ్చు, ప్రైవేట్ ఎంప్లాయీస్, కోఆపరేటివ్ ఎంప్లాయీస్ అందరూ ఎవరైనా ఇంక్లూడ్ అవ్వచ్చు. కానీ యూపీఎస్లో కేవలం సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ మాత్రమే యూపీఎస్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేయడానికి ఉంటుంది. యూపీఎస్ స్కీమ్ని ఎవరు అవైల్ చేసుకోవచ్చు అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ మాత్రమే. ఎన్పిఎస్ అయితే అందరికీ అందుబాటులో ఉంటుంది. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ యూపీఎస్ సెలెక్ట్ చేసుకోవాలా, ఎన్పిఎస్ ఆల్రెడీ అలవాటు అయిపోయాం కదా దాన్ని కంటిన్యూ చేయాలంటే అది వాళ్ళ ఇష్టం. ఎన్పిఎస్ అయినా యూపీఎస్ అయినా ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు, ఇట్స్ అప్ టు దెమ్. కాబట్టి ఎన్పిఎస్ అన్నది ఎంతైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, కాకపోతే రిస్క్తో కూడుకున్నటువంటి పని ఎన్పిఎస్. యూపీఎస్ అన్నది అంత రిస్క్ ఉండదు. మోరోవర్ ఎక్కువ ఇన్వెస్ట్ చేయడానికి కూడా యూపీఎస్ ఫెసిలిటీ ఇవ్వదు, కొన్ని స్లాబ్స్ని ఇస్తుంది. ఇవన్నీ అనమాట. ఇవన్నీ మేజర్ డిఫరెన్సెస్ బిట్వీన్ యూపీఎస్ అండ్ ఎన్పిఎస్. అయితే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి LC75 BLC ఆప్షన్స్ని ఎక్స్టెండ్ చేసింది. ఎక్స్టెండ్ అని అంటే ఏంటి అంటే ఇప్పుడు ఆల్రెడీ ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో ఆ ఇన్వెస్ట్మెంట్ పర్సంటేజ్ని ఇంక్రీజ్ చేసింది. LC75 BLC అంటే తెలుసు కదండి మీకు, దట్ ఈజ్ బేసిక్ లైఫ్ సైకిల్. BLC అన్నది ఇట్ ఈస్ అ మోడిఫైడ్ వర్షన్ ఆఫ్ LC50. దీని మోడిఫైడ్ వర్షనే BLC అని అంటే. లైఫ్ సైకిల్ 75, ఈ 50, 75, 25 ఏవైతే ఉన్నాయో దోస్ ఇండికేట్స్ పర్సంటేజ్ ఇన్ ఈక్విటీ. ఈక్విటీ అంటే తెలుసు కదా, షేర్ నథింగ్ బట్ దానినే ఈక్విటీ అని అంటాం. లేమన్ లాంగ్వేజ్లో అయితే షేర్ పర్సంటేజ్ అది 25%. LC50 అంటే 50% ఈక్విటీ వస్తుంది, 50% షేర్. LC25 అంటే 25% షేర్ లభిస్తుంది. LC75 అని అంటే 75% షేర్ లభిస్తుంది. BLC ఆప్షన్స్లో ఏం జరుగుతుంది అని అంటే 50% షేర్ లభిస్తుంది. కాకపోతే దీంట్లో ఏం జరుగుతుంది అని అంటే ఈక్విటీ అలొకేషన్ జరుగుతూ ఉంటుంది. దాంతోపాటు ట్యాపరింగ్ అన్నటువంటిది గ్రాడ్యువల్లీ ట్యాపరింగ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. దాంట్లో కూడా కొన్ని పీరియడ్స్ ఉన్నాయి. ఎప్పటి నుంచి ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ వరకు ఏజ్ లిమిట్ కూడా ఉంది దీంట్లో.
ఎల్సీ 25 అనుకోండి, ఎల్సీ 25 అయితే 33 నుంచి 33 టు 35. ట్యాపరింగ్ అంటే గ్రాడ్యువల్గా తగ్గిపోతూ ఉంటుంది అనమాట. ఒక పాయింట్ వచ్చేసరికి స్టాప్ అయిపోతుంది. అంటే దాని ద్వారా వచ్చేటువంటి ఇంట్రెస్ట్ కానివ్వండి అవన్నీ తగ్గిపోతూ ఉంటాయి. దాన్ని ట్యాపరింగ్ అని అంటాం. ఎల్సీ 50 అనుకోండి, అదొచ్చేసి ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ వరకు ట్యాపరింగ్ ఉంటుంది అని అంటే 35 నుంచి 55. 35 నుంచి స్టార్ట్ అవుతుంది, గ్రాడ్యువల్గా తగ్గిపోతూ 55కి వచ్చి ఆగిపోతుంది. దాని తర్వాత ఎల్సీ 75 వచ్చేసి ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ వరకు 35 టు 55. 33 టు 35 25 ఒక్కదానికి మాత్రమే. 50 75 35 టు 55 ఇయర్స్. దట్ ఈజ్ ట్యాపరింగ్ అన్నటువంటిది జరుగుతూ ఉంటుంది అనమాట. బిఎల్సీకి వచ్చేసి ఎంత అనంటే బిఎల్సీకి వచ్చేసి ట్యాపరింగ్ అనేది 45 ఇయర్స్ నుంచి స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఇది ఎన్పిఎస్కి యూపీఎస్కి తేడా తెలిసింది కదా, లైఫ్ సైకిల్. బిఎల్సీ అంటే అర్థం తెలిసింది కదండి, లైఫ్ సైకిల్. నథింగ్ బట్ వాళ్ళు వేరే దాంట్లో ఇప్పుడు జీ అని కూడా ఉంటుంది, జీ సర్వీస్ అని కూడా. దట్ ఈస్ నథింగ్ బట్ వాట్ అని అంటే వాళ్ళు ఎంతైనా సరే ఇప్పుడు గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఉంటాయి కదా, బాండ్స్, షేర్స్, ఇవన్నీ ఆ సెక్యూరిటీస్లో వాళ్ళు ఎంతైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిల్లో కూడా ఇదివరకు ఒక లిమిట్ అన్నది ఉండేది, ఇప్పుడు లిమిట్ అన్నది తీసేశారనమాట, అట్లా ఎక్స్టెండ్ చేశారు. నెక్స్ట్ ఇంట్రెస్ట్ రేట్స్ ఆన్ స్మాల్ సేవింగ్ స్కీమ్స్ రిమైన్ అన్చేంజ్డ్ ఫర్ నెక్స్ట్ క్వార్టర్. స్మాల్ సేవింగ్స్ స్కీమ్ ఇంట్రెస్ట్ రేట్ అనేది అలాగే ఉన్నది. అది ఒక్కొక్క సేవింగ్స్ స్కీమ్ మీద ఒక్కొక్కలాగా ఇంట్రెస్ట్ రేట్ ఉంది. సేవింగ్స్ డిపాజిట్ అన్నది 4%, 1 ఇయర్ టైం డిపాజిట్ అయితే 6.9%, 2 ఇయర్ అయితే 7% ఇంట్రెస్ట్ వస్తుంది, 3 ఇయర్ అయితే 7.1%, 5 ఇయర్ అయితే 7.5%, 5 ఇయర్ రికరింగ్ డిపాజిట్ అయితే, రికరింగ్ అంటే మరలా ఆర్డి ఎఫ్డి కాకుండా రికరింగ్ డిపాజిట్ అయితే 6.7%, పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ డిపాజిట్ అయితే 4%, సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ అయితే 8.2%, అది 5 సంవత్సరాల వరకు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే. మంత్లీ ఇన్కమ్ అకౌంట్స్ 7.4%, 5 సంవత్సరాల వరకు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే. నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ 7.7%, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పీపీఎఫ్ 7.1%, కిసాన్ వికాస్ పత్ర 7.5%, సుకన్య సమృద్ధి యోజన హైయెస్ట్ దేనికి ఉంది, సుకన్య సమృద్ధి యోజన, సీనియర్ సేవింగ్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ దీనికి ఉంది. మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ 7.5. అఫ్ కోర్స్ దీని టెన్యూర్ వచ్చేసి 2 సంవత్సరాలే. ఓకే, ఇట్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్ నౌ, ఇప్పుడు లేదు. రైట్, నెక్స్ట్ ఎక్స్టెన్షన్ ఆఫ్ 60th ఫినాన్స్ కమిషన్. 16వ ఫినాన్స్ కమిషన్ని ఎక్స్టెండ్ చేశారు, దాని టెన్యూర్ అనేది ఎక్స్టెండ్ చేశారు. ఆల్రెడీ అక్టోబర్ 31st అయిపోవాల్సింది, కాకపోతే 30th నవంబర్ వరకు దానిని ఎక్స్టెండ్ చేశారు. ఇప్పుడు 15th కమిషన్ ఉంది. నెక్స్ట్ ఫినాన్షియల్ ఇయర్స్ నుంచి 16th ఫినాన్స్ కమిషన్ విల్ కమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్. ఒక ఫినాన్స్ కమిషన్ దాని టర్మ్ వచ్చేసి టెన్యూర్ ఎన్ని సంవత్సరాలు ఉంటుందండి అని అంటే 5 సంవత్సరాలు. అసలు మొట్టమొదటి ఫస్ట్ ఫినాన్స్ కమిషన్ అన్నది ఏ ఇయర్లో స్టార్ట్ అవుతుందండి? మొట్టమొదటి ఫినాన్స్ కమిషన్ అని అంటే ఇట్ వాజ్ స్టార్టెడ్ ఇన్ ది ఇయర్ 1951. దీనికి చైర్పర్సన్ ఉంటారు. మొట్టమొదటి ఫస్ట్ చైర్పర్సన్ ఫస్ట్ ఫినాన్స్ కమిషన్ వచ్చేసి ఎవరు అని అంటే కేసీ నియోగి వాజ్ ద ఫస్ట్ చైర్పర్సన్ ఫర్ ఫస్ట్ ఫినాన్స్ కమిషన్. ఇప్పుడు 15th ఫినాన్స్ కమిషన్కి చైర్పర్సన్గా ఎవరున్నారండి? 15th ఫినాన్స్ కమిషన్కి చైర్పర్సన్ వచ్చేసి ఈజ్ ఎన్కే సింగ్. ఎన్కే సింగ్ ఈజ్ సర్వింగ్ యాజ్ ద చైర్పర్సన్ ఆఫ్ 15th ఫినాన్స్ కమిషన్. 16th ఫినాన్స్ కమిషన్కి చైర్పర్సన్గా ఎవరున్నారు? అరవింద్ పనగారియా. వీళ్ళు రిపోర్ట్ అన్నటువంటిది ఎవరికి సబ్మిట్ చేయాలి? ప్రెసిడెంట్కి రిపోర్ట్ని సబ్మిట్ చేయాలి. ఫినాన్స్ కమిషన్ ఈ ఫినాన్స్ కమిషన్ అన్నది డైరెక్ట్గా రెగ్యులేట్ చేసేది ఎవరు అనంటే ప్రెసిడెంటే. యాజ్ పర్ విచ్ ఆర్టికల్ అండి ఫినాన్స్ కమిషన్ అన్నది? ఇట్ వాజ్ కాన్స్టిట్యూటెడ్ బై ప్రెసిడెంట్ యాజ్ పర్ ఆర్టికల్ 280. ఒక చైర్పర్సన్ ఉంటారు, 4 మెంబర్స్ ఉంటారు. వీళ్ళందరినీ అపాయింట్ చేసేది ఎవరు అని అంటే ప్రెసిడెంటే అపాయింట్ చేస్తారు. ఆర్టికల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ఆర్టికల్ 280. అసలు ఈ ఫినాన్స్ కమిషన్ ఏం చేస్తూ ఉంటుంది అని అంటే సెంటర్కి మరియు స్టేట్స్కి మధ్య ట్యాక్సెస్ వస్తాయి కదా, సెంటర్కి స్టేట్స్కి మధ్య ట్యాక్సెస్ని ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేయాలి, అదేవిధంగా సెంటర్ స్టేట్స్ రిలేషన్షిప్స్ కానివ్వండి. దానితో పాటుగా ఇప్పుడు గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ స్టేట్స్కి ఏదైనా కొత్త స్టేట్ ఫామ్ అయిందనుకోండి, అక్కడ ఏదైనా క్యాపిటల్ ఫార్ములేట్ చేయాలి అనన్నా, ఏమన్నా కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కావాలి అని అంటే గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ ఇస్తూ ఉంటుంది సెంటర్. అట్లా గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ ఇవ్వాలి అని అంటే ఫినాన్స్ కమిషన్తో సంప్రదించి ప్రొవైడ్ చేస్తూ ఉంటారనమాట. దట్ ఈజ్ ఇది ఎప్పటి నుంచి 16th ఫినాన్స్ కమిషన్ అందుబాటులోకి రానుంది అని అంటే
It would come into existence from 1st April 2026. Right, next one. Union Finance Minister launches the national wide Aapke Punji Aapka Adhikar campaign. Punji లిటరల్ మీనింగ్ వచ్చేసి ఏంటి అని అంటే క్యాపిటల్. క్యాపిటల్ అంటే ఏంటి? ఇన్వెస్ట్మెంట్, నథింగ్ బట్. ఇప్పుడు మనం ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నాం అనుకోండి, ఇనీషియల్లీ మనం పెట్టేటువంటి పెట్టుబడిని ఏమంటాం? ఇన్వెస్ట్మెంట్. లేమన్ లాంగ్వేజ్లో ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి అని అంటాం. దాన్ని కొంచెం టర్మినాలజీలో క్యాపిటల్ అని చెప్పేసి చెప్తాం. పుంజి నథింగ్ బట్ క్యాపిటల్. అప్పుడెప్పుడో మనము క్యాపిటల్ దేంట్లో ఇన్వెస్ట్ చేసి ఉంటాం, ఇన్వెస్ట్ చేసి మర్చిపోయి ఉంటాం. అట్లా అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ ఏవైతే ఉన్నాయో, అన్క్లెయిమ్డ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అలాంటి డిపాజిట్స్ని ఇప్పుడు ఐడెంటిఫై చేయాలి అని చెప్పి క్యాంపెయిన్ని కండక్ట్ చేశారు గుజరాత్లో. ఎవరు? మన యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ అయినటువంటి నిర్మలా సీతారామన్ గారు దీన్ని కండక్ట్ చేశారు. స్పీడీ సెటిల్మెంట్ ఆఫ్ అన్క్లెయిమ్డ్ ఫినాన్షియల్ అసెట్స్ లయింగ్ అక్రాస్ వేరియస్ సెక్టార్స్ ఇన్ ద ఫినాన్షియల్ సిస్టమ్. గుజరాత్కి చీఫ్ మినిస్టర్గా ఎవరు పనిచేస్తున్నారు? భూపేంద్ర భాయ్ పటేల్. గుజరాత్ క్యాపిటల్ సిటీ వచ్చేసి ఏంటంటే దట్ ఈస్ గాంధీనగర్ ఈజ్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ గుజరాత్. ఆప్కి పుంజి ఆప్కా అధికార్, మీరు పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ మీద మీకు ఖచ్చితంగా అధికారం ఉంటుంది అన్నటువంటి క్యాంపెయిన్ని లాంచ్ చేశారు మన యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు. ఎక్కడ? గుజరాత్లో ఈ క్యాంపెయిన్ని లాంచ్ చేశారు. నెక్స్ట్ లక్ష్మి LXME, అలా దట్ ఈస్ నథింగ్ బట్ లక్ష్మి అని అనుకోవచ్చు. లాంచెస్ LXME అన్నటువంటిది ఏంటి అని అంటే ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్. ఆ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఏం చేసింది అని అంటే బేసిక్లీ ఇక్కడ దీన్ని భారతదేశపు మొట్టమొదటి ఎక్స్క్లూజివ్గా మహిళల కోసం ఫస్ట్ UPI ప్లాట్ఫామ్ని లాంచ్ చేసింది. ఇనీషియలీ UPI అన్నది ఏ ఇయర్లో లాంచ్ చేశారు? 2016లో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు 2016 సంవత్సరంలో లాంచ్ చేశారు. UPI ఫుల్ ఫామ్ ఏంటంటే యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్. దీంట్లో QR కోడ్ అన్నటువంటి దాన్ని కూడా యూజ్ చేస్తారు. QR ఫుల్ ఫామ్ ఏంటి? క్విక్ రెస్పాన్స్ కోడ్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. NPCI అన్నది అంబ్రెల్లా సంస్థ, దాని కిందకి ఇవన్నీ ఈ UPI QR కోడ్లు ఇవన్నీ, అదేవిధంగా భారత్ పే, భీమ్ ఇవన్నీ కూడా వాటి కిందకి వస్తాయి అన్నమాట. నార్మల్గా UPI యాప్స్ ఏం చేస్తాయి? ఇప్పుడు మనం గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం ఇలాంటివి యూజ్ చేసి ఎక్కడైనా పేమెంట్స్ చేసామనుకోండి, బిల్స్ పే చేసిన, బయట ఎక్కడైనా పేమెంట్స్, పాయింట్ ఆఫ్ సేల్ దగ్గర పేమెంట్స్ చేసినప్పుడు మనకి క్యాష్ బ్యాక్ లాగా వస్తూ ఉంటాయి. కానీ ఈ లక్ష్మి అన్నటువంటి యాప్, దీని ద్వారా మీకు ప్లే స్టోర్లో అందుబాటులో ఉంది. మీరు కావాలంటే ఎక్స్క్లూజివ్గా అమ్మాయిల కోసం, అదేంటండి అబ్బాయిలు దీన్ని వాడకూడదా అని అంటే అక్కడ ఖచ్చితంగా మీరు ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు మీరు అమ్మాయా అబ్బాయా అని చెప్పి మీ జెండర్ ఐడెంటిటీని ప్రొవైడ్ చేయమని చెప్తుంది. కాబట్టి అప్పుడు మీరు ఖచ్చితంగా అమ్మాయి అయి ఉండాలి, అప్పుడు మాత్రమే బెనిఫిట్స్ వస్తాయి. అదర్వైజ్ బిస్కెట్. ఓకే, లక్ష్మీ పే రివార్డ్స్ ఏ విధంగా వస్తాయంటే క్యాష్ బ్యాక్ లాగా రావు, కాకపోతే గోల్డ్ రూపంలో కన్వర్ట్ చేసి మనకి రివార్డ్స్ లాగా అందజేస్తూ ఉంటుంది అనమాట. దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ లక్ష్మీ పే. వీళ్ళు ఇనీషియల్లీ కూడా ముందు నుంచి అమ్మాయిలు ఏమైనా సేవ్ చేసుకోవాలి, సేవింగ్స్ ఉండాలి అని అంటే వాళ్ళకంటూ ఒక అకౌంట్ ఉండాలి, సెపరేట్ UPI పేమెంట్స్ ఉండాలి అని చెప్పి స్పెసిఫిక్గా అమ్మాయిల కోసం ఆలోచించి ఈ LXME ఫౌండర్ అయినటువంటి ప్రీతి రథి గుప్తా ఫౌండర్ దీన్ని LXME దీన్ని ఎప్పుడు లాంచ్ చేశారు? 2021 సంవత్సరంలో లాంచ్ చేశారు. ఇప్పుడు LXME పే అనేటువంటి దాన్ని మొట్టమొదటి మహిళల కోసం ఫీమేల్ UPIని లాంచ్ చేశారు అనమాట. నెక్స్ట్, వరల్డ్ బ్యాంక్ అప్రూవ్స్ 2450 crores లోన్. 2450 మన ఇండియన్ రూపీలో చెప్పాలి అని అంటే, అలా కాకుండా US డాలర్లో చెప్పాలి అని అంటే $280 million లోన్ని కేరళ గవర్నమెంట్కి వరల్డ్ బ్యాంక్ అందజేసింది. వరల్డ్ బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడ ఉన్నాయండి? దోస్ ఆర్ సిచ్యువేటెడ్ అట్ వాషింగ్టన్ DC. కేరళ చీఫ్ మినిస్టర్ వచ్చేసి ఎవరు? హూ ఈజ్ సర్వింగ్ ఎస్ ద కేరళ చీఫ్ మినిస్టర్ పినరాయి విజయన్ గారు సర్వ్ చేస్తున్నారు. కేరళ క్యాపిటల్ సిటీ వచ్చేసి తిరువనంతపురం. అండ్ టు ఇంప్రూవ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంటే మనం ఎన్ని సంవత్సరాలు బతకగలుగుతాం, అమ్మాయి అయినా అబ్బాయి అయినా, దట్ ఈస్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ. క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఆల్మోస్ట్ ఒక 11 million ఎల్డర్లీ అండ్ వల్నరబుల్ పీపుల్ అంటే మహిళలు రావచ్చు, ట్రాన్స్జెండర్స్ రావచ్చు, ముసలోళ్ళు, పర్సన్స్ విత్ డిజబిలిటీ, వీళ్ళందరూ వల్నరబుల్ పీపుల్ కిందకు వస్తారు. పెద్దవాళ్ళు వల్నరబుల్ పీపుల్ వీళ్ళు. ఇట్లా 11 million, 1 million అంటే ఎంత? 10 lakhs. అట్లా 11 million పీపుల్కి బెనిఫిట్ని చేకూర్చేందుకు ఈ మెడికల్ ఫెసిలిటీస్ని అందజేయడం కోసం అని చెప్పేసి వరల్డ్ బ్యాంక్లో 2 ఉంటాయి. దట్ ఈజ్ IBRD, ఇంటర్నేషనల్ బ్యాంక్ ఆఫ్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్, వాళ్ళు దీన్ని గ్రాంట్ చేశారు. అయితే ఈ లోన్ అన్నది మనం కొన్ని సంవత్సరాలు, దానికంటే మెచ్యూరిటీ పీరియడ్ ఉంటుంది కదండి, దాని తర్వాత మనం
ఆ లోపు మనం పే చేసుకుంటా ఉండాలి. క్లియర్ చేసేసుకోవాలి. ఇక్కడ దీనికి కూడా మెచ్యూరిటీ పీరియడ్ ఉంది. ఎంత? 25 ఇయర్స్ మెచ్యూరిటీ పీరియడ్. గ్రేస్ పీరియడ్ అంటే 25 సంవత్సరాల లోపు లోన్ క్లియర్ చేయలేదనుకోండి, ఇంకొన్ని ఇయర్స్ ఎక్స్‌ట్రా ఇస్తారు. దాన్నే గ్రేస్ పీరియడ్ అని అంటాం. గ్రేస్ పీరియడ్ ఎన్ని సంవత్సరాలు ఇచ్చారనంటే 5 ఇయర్స్. వరల్డ్ బ్యాంక్ గ్రాంట్ చేసింది. ఇట్లా ఇంటర్నేషనల్ సంస్థలు దేనికి ఏ స్టేట్‌కి గ్రాంట్ చేసే అవి కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆర్‌బీఐ లాంచెస్ 1 ఇయర్ స్కీమ్ టు ఫెసిలిటేట్ పే అవుట్ ఆఫ్ ఇనాపరేటివ్ అకౌంట్స్ అండ్ అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్స్. ఇప్పుడు చూసారా, ఇప్పటి వరకు మనం ఇనాపరేటివ్ అకౌంట్స్ గురించి మాట్లాడాం. ఇనాపరేటివ్ మ్యూచువల్ ఫండ్స్ గురించి మాట్లాడాం. ఇనాపరేటివ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో ఇన్వెస్ట్‌మెంట్స్ వాటి గురించి క్యాంపెయిన్ నిర్మలా సీతారామన్ గారు గుజరాత్‌లో కండక్ట్ చేశారు. ఒక పేరుతో ఆప్‌కి పూంజీ ఆప్‌కా అధికార్ అని చెప్పేసి. ఇలా మీరు గమనించినట్లయితే చాలా వరకు ఇనాపరేటివ్ అకౌంట్స్, అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేసింది. ఆర్‌బీఐ అయినా, సెబీ అయినా, ఫినాన్స్ కమిషన్ అయినా మొత్తం ఓవరాల్‌గా. కాబట్టి దీని గురించి మీరు ఒక క్వెషన్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు ఖచ్చితంగా. దీంట్లో ఆర్‌బీఐ లాంచ్ చేసినటువంటి స్కీమ్ ఎంత కాలం పాటు? 1 ఇయర్ స్కీమ్. ఇనాపరేటివ్ అకౌంట్స్, అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్స్ చెప్పాను కదా ఇందాకే. 10 ఇయర్స్ వరకు ఏదైతే వాడకుండా అలాగే మరుగున పడిపోయి ఉందో దాన్ని అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్ లేదా ఇనాపరేటివ్ అకౌంట్ అని చెప్పేసి అని అంటాం. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అనంటే ఈ సెప్టెంబర్ 30, 2025 నుంచి సెప్టెంబర్ 30, 2026 వరకు దీన్ని కంటిన్యూ చేస్తారు. ఆర్‌బీఐ ఏ కమిషన్ ద్వారా ఏర్పాటయింది? ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, హిల్టన్ యంగ్ కమిషన్. అవన్నీ కూడా డిస్కస్ చేసాం. రైట్. నెక్స్ట్ వన్, లాంచ్ ఆఫ్ మైక్రోసైట్ ఫర్ బ్యాంక్ నోట్స్. మైక్రోసైట్ అని చెప్పేసి ఆర్‌బీఐ దీనిని ఇంట్రడ్యూస్ చేసింది. మైక్రోసైట్ అంటే ఏంటి? మైక్రోసైట్ మేజర్గా దేనికోసం అనంటే, ఈ మైక్రోసైట్ అన్నటువంటిది మనకి జనరల్గా నోట్స్ ఉంటాయి కదండి, బ్యాంక్ నోట్స్. ఆ బ్యాంక్ నోట్స్ అన్నటువంటివి బ్యాంక్ నోట్స్ ఏవైతే ఉంటాయో ఆ బ్యాంక్ నోట్స్ మీద ఏమేమి ఉన్నాయి వాటన్నిటి గురించి, బ్యాంక్ నోట్స్ ఏమేమి ఉన్నాయి, అదేవిధంగా బ్యాంక్ నోట్స్లో 360 డిగ్రీ వ్యూ ఏ విధంగా ఉంది, దాని మీద డిజైన్ ఏముంది, దాని మీద ఇన్ఫర్మేషన్ ఏముంది, దాని గురించి కంప్లీట్ డీటెయిల్స్, యానిమేషన్, వీటన్నిటి గురించి అని చెప్పేసి ఈ మైక్రోసైట్ని ఆర్‌బీఐ పబ్లిక్ కోసం అని చెప్పేసి ప్రొవైడ్ చేసింది. జనరల్గా ఒక కుతూహలం ఉంటుంది కదా, అంటే ఇప్పుడు నార్మల్ పేపర్తో మనం కరెన్సీని తయారు చేయొచ్చా, మనం కూడా తయారు చేసుకోవచ్చా అండి అని ఇలా కుతూహలం ఉంటుంది కదా. అలా కుతూహలం ఉన్నటువంటి వాళ్ళ కోసం అని చెప్పేసి, అందరి కోసం, పబ్లిక్ కోసం మైక్రోసైట్ అన్నటువంటి దాన్ని బ్యాంక్ నోట్స్ తయారీ, దాంట్లో ఏమేమి మెటీరియల్ని యూజ్ చేస్తారో అదంతా కూడా దీంట్లో ఉంటుందన్నమాట. దట్ ఈస్ మైక్రోసైట్. ఇంకా డెడికేటెడ్ సెక్షన్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఆన్ ఎక్స్చేంజ్ ఆఫ్ బ్యాంక్ నోట్స్ని ఎట్లా ఎక్స్చేంజ్ చేస్తారు, అంటే పాతగా అయిపోయిన నోట్స్, చినిగిపోయిన నోట్స్ ఎక్స్చేంజ్ చేస్తూ ఉంటారు కదా, దాని గురించి కూడా ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. ఓకే. ఇది వరకు ఈ మైక్రోసైట్ ప్లేస్లో ఏముండేది అనంటే పైసా బోల్తా హై అని చెప్పేసి ఉండేది. ఆ పైసా బోల్తా హై అన్నటువంటి దాని ప్లేస్లో మైక్రోసైట్ అన్నదాన్ని తీసుకొని వచ్చింది ఆర్‌బీఐ. అర్థమైంది కదా, పైసా బోల్తా హైని రీప్లేస్ చేసింది మైక్రోసైట్. గుడ్. రైట్. నెక్స్ట్ వన్, లోన్ టు వాల్యూ రేషియో. వాట్ డూ యూ మీన్ బై లోన్ టు వాల్యూ రేషియో? నేను ఆల్రెడీ చెప్పాను. ఇప్పుడు గోల్డ్ జ్యువెలరీ, గోల్డ్ కాయిన్స్, అదేవిధంగా గోల్డ్ కాయిన్స్లో ఇన్గాట్స్ ఉంటాయి, అదేవిధంగా గోల్డ్ బిస్కెట్స్ ఉంటాయి, ఇవన్నీ సిల్వర్ జ్యువెలరీ, వీటన్నిటి మీద ఏదైతే ఇంట్రెస్ట్ రేట్, మనము ఇప్పుడు లోన్ తీసుకుంటాం కదా, ఆ లోన్ తీసుకున్నప్పుడు ఇంట్రెస్ట్ రేట్ని విధిస్తూ ఉంటుంది. ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ చైనే ఉందండి, దీని విలువ ఒక 2 లక్షలు అనుకుందాం. దీని విలువ 2 లక్షలు అయితే దాంట్లో మనకి ఎంత శాతం లోన్ లాగా ఇస్తుంది ఏదైనా బ్యాంక్ కానీ, లేదంటే ఒక ఫినాన్షియల్ సంస్థ కానీ ఎంతవరకు లోన్ లాగా ఇస్తుంది అని అంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 2.5 lakh కంటే తక్కువ ఉంది కాబట్టి 85%. 2 లక్షలకి 85% అంటే ఎంతండి? 1,70,000 అంత వస్తుంది అనమాట. సో ఆ విధంగా అంటే ఇప్పుడు 2 లక్షల విలువ చేసే నగ ఉంది అని అంటే దానికి టోటల్ 2 లక్షలకి 2 లక్షలు ఏ ఫినాన్షియల్ సంస్థ ఇవ్వదు. ఎందుకు అనంటే, అలా ఎందుకు ఇవ్వరండి అనంటే, ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా కట్టనటువంటి పరిస్థితిలో ఉన్నారనుకోండి, అప్పుడు ఏం చేస్తుంది ఆ ఫినాన్షియల్ సంస్థ?
ఆ నగని కానీ మీరు పెట్టినటువంటి వాటిని అమ్మేసి ఆ డబ్బులు తీసుకుంటుందన్నమాట. అందుకోసమే 85%, 75%, 80% అంత మాత్రమే ఇస్తుంది. కంప్లీట్ ఎవ్వరు కూడా ఇవ్వరు. బిస్కెట్ అయితే ప్రాబ్లం అవుతుందని. అదే లోన్ టు వాల్యూ రేషియో, మన నగ విలువ ఎంత, దానికి ఎంత ఇస్తున్నారు, దానిని లోన్ టు వాల్యూ, ఉన్నటువంటి వాల్యూకి ఎంత లోన్ని ఇస్తారు, ఆ రేషియోనే లోన్ టు ఎల్టీవీ అని చెప్పేసి అంటాం. అర్థమైంది కదా మీకు? ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. ఇంకా అర్థం కాకపోతే నేను చేయగలిగింది ఏం లేదండి. 2.5 lakh లోపు అయితే 85% మనకి ఇస్తారు. 2.5 నుంచి 5 లక్షల లోపు వరకు అయితే 80%, 5 లక్షల కంటే ఎక్కువ ఉంటే 75%. ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఈ శాతాలు పర్సంటేజెస్ గుర్తుపెట్టుకోండి. అండ్ ఇవి ఎంత, ఏ స్లాబ్కి ఎంత పర్సంటేజ్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇప్పటి నుంచి ఉంటుందన్నమాట ఇది. అయితే సిల్వర్ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో, సిల్వర్ కాయిన్స్ దీని కిందకి రావు. అంటే ఇప్పుడు నా దగ్గర సిల్వర్ కాయిన్స్ ఒక 100 ఉన్నాయనుకోండి, ఆ సిల్వర్ కాయిన్స్ని బ్యాంక్లో పెట్టేసి తెచ్చుకోవాలి, లోన్ ఇవ్వాలి అని అంటే నో, నహి ఏసా నహి, అట్లా కుదరదు అనమాట. అది కూడా కొత్త రూల్ తీసుకొని వచ్చింది ఆర్బీఐ. నెక్స్ట్, డిబిఐ బ్యాంక్ ఇండియా ఆథరైజ్డ్ యాజ్ ఏజెన్సీ బ్యాంక్. జిఎస్టీ పేమెంట్స్ని కలెక్ట్ చేయడానికి ఏజెన్సీ బ్యాంక్ లాగా డిబిఎస్ బ్యాంక్ అంటే ఏంటి? సింగపూర్ బ్యాంకే నథింగ్ బట్ డిబిఎస్ బ్యాంక్. మన సౌత్ ఏషియాలో ఉన్నటువంటి బ్యాంక్స్లో వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ బ్యాంక్స్గా డిబిఎస్ సింగపూర్ బ్యాంక్ని మనం చెప్పొచ్చు. దాన్ని ఏజెన్సీ బ్యాంక్ లాగా ఆర్బీఐ రీసెంట్గా రికగ్నైజ్ చేసింది. ఆర్బీఐ హ్యాస్ బీన్ రికగ్నైజ్డ్ యాజ్. ఇంకా గత 16 సంవత్సరాల్లో వరుసగా 2009 నుంచి 2024 సంవత్సరం వరకు ఏషియాస్ సేఫెస్ట్ బ్యాంక్గా గ్లోబల్ ఫినాన్స్ వాళ్ళు దీనిని గుర్తించారు, డిబిఎస్ బ్యాంక్. ఇది మాత్రమే కాదు, ఇంకా దీనికి సెవరల్ రికగ్నిషన్స్ ఉన్నాయి. 2025 సంవత్సరంలో కూడా బెస్ట్ బ్యాంక్ ఫర్ కార్పొరేట్ బ్యాంకింగ్, బెస్ట్ బ్యాంక్ ఫర్ డిజిటల్ ఫర్ కార్పొరేట్స్ ఇన్ ఇండియా, బెస్ట్ బ్యాంక్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో కూడా బెస్ట్ బ్యాంక్గా ఉన్నది, బెస్ట్ బ్యాంక్ ఇన్ కేవైసీ ప్రాసెస్, నో యువర్ కస్టమర్, అండ్ సపోర్ట్ ఫర్ కార్పొరేట్స్ ఇన్ ఇండియా బై క్రిజిల్. క్రిజిల్ అంటే తెలుసు కదా, క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఇన్ ఇండియా. క్రిజిల్ కోయలిషన్ గ్రీన్విచ్. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అనమాట. రైట్. సెంట్రలైజ్డ్ డిజిటల్ క్రెడిట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సిడిసిఐ బై నాబార్డ్ టు ఆర్ఆర్బీస్. ఇక్కడ నాబార్డ్ గురించి తెలుసుకోవాలి, ఆర్ఆర్బీస్ గురించి తెలుసుకోవాలి. రీజియనల్ రూరల్ బ్యాంక్స్. నాబార్డ్ అంటే నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. సిడిసిఐ అంటే ఏంటో కూడా తెలియాలి. సెంట్రలైజ్డ్ డిజిటల్ క్రెడిట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సిడిసిఐ అంటే ఏంటి అంటే, ఇప్పుడు క్రెడిట్ ఎవరికైనా లోన్ కావాలి అనుకోండి, జనరల్గా ఇప్పుడు నాబార్డ్ ఏం చేస్తూ ఉంటుంది, ఆర్ఆర్బీస్కి లోన్ ఇస్తుంది. అదేవిధంగా డైరెక్ట్గా ఎవరైనా పర్సన్కి లోన్ ఇస్తుందా నాబార్డ్? నో, అలా ఇవ్వదు. ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్కి అమౌంట్ని గ్రాంట్ చేస్తుంది. వాళ్ళు ఆ ఫినాన్షియల్ సంస్థలు, బ్యాంక్స్ అవ్వచ్చు, ఆర్ఆర్బీస్ అవ్వచ్చు, వేరే బ్యాంక్స్ అవ్వచ్చు, అవేం చేస్తాయంటే రూరల్ ఏరియాస్లో ఉన్న వాళ్ళకి అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి దాన్ని యూజ్ చేస్తారు, నాబార్డ్ నుంచి వచ్చేటువంటి ఫండ్స్ని. అలాగే ఇక్కడ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్, క్రెడిట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే లోన్ ఇవ్వడానికి ఏదైతే ఉందో ఆ సెంట్రలైజ్డ్ డిజిటల్ స్ట్రక్చర్, నాబార్డ్ ఒక లోన్ స్ట్రక్చర్ని డెవలప్ చేసింది. ఎందుకు? ఆర్ఆర్బీస్కి ఇంకొంచెం ఎక్కువ లోన్ అమౌంట్ని నాబార్డ్ గ్రాంట్ చేస్తుంది. సో దట్ ఆర్ఆర్బీస్ వేరే ఇన్ఫ్రాస్ట్రక్చర్, రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి, అదేవిధంగా ఇండివిజువల్స్కి లోన్స్ని గ్రాంట్ చేయడానికి, అందుకోసమే ఎఫిషియన్సీ, ట్రాన్స్పరెన్సీ వీటన్నిటిని ప్రమోట్ చేయడానికి డిజిటల్ క్రెడిట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఇప్పుడు ఫిజికల్గా ఇవ్వకుండా డిజిటల్గా ఇస్తూ ఉంటుంది. అప్పుడు డిజిటల్గా ఇస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదు కదా, ట్రాన్స్పరెన్సీ ఉంటుంది, అకౌంటబిలిటీ మెయింటైన్ అవుతుంది. ఇది నాబార్డ్, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. దీన్ని మనం చెప్పుకున్నాం. నాబార్డ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ది ఇయర్ 1982. ఎన్నో 5 years ప్లాన్లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు? 6th 5-year ప్లాన్లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. యాజ్ పర్ విచ్ కమిటీ రికమెండేషన్స్? శివరామన్ కమిటీ రికమెండేషన్స్ మేరకు నాబార్డ్ని ఎస్టాబ్లిష్ చేశారు. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు నాబార్డ్కి చైర్పర్సన్గా ఎవరున్నారు? కేవీ షాజీ ఈజ్ సర్వింగ్ యాజ్ ద చైర్పర్సన్ ఆఫ్ నాబార్డ్. ఆర్ఆర్బీస్ గురించి చెప్దాం. రీజియనల్ రూరల్ బ్యాంక్స్, దీనిని ఏ కమిటీ రికమెండేషన్స్ మేరకు ఎస్టాబ్లిష్ చేశారండి? నరసింహన్ కమిటీ రికమెండేషన్స్ మేరకు దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఈవెన్ నరసింహన్ కమిటీ రికమెండేషన్స్ మేరకు ఇంకొక దాన్ని కూడా, ఫినాన్షియల్ సంస్థను కూడా ఎస్టాబ్లిష్ చేశారు, దట్ ఈస్ సెబీ, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. దానిని కూడా నరసింహన్ కమిటీ రికమెండేషన్స్ మేరకే ఎస్టాబ్లిష్ చేశారు. ఇంకా బేసల్ నార్మ్స్, దాంట్లో కూడా బ్యాంకింగ్ రంగంలో మేజర్ చేంజెస్ వచ్చాయి అంటే నరసింహన్ కమిటీ రికమెండేషన్స్ వల్లనే ఆర్ఆర్బీస్ దాని ద్వారానే ఎస్టాబ్లిష్ చేశారు. ఆర్ఆర్బీస్ వచ్చేసి బేసిక్లీ
నరసింహన్ కమిటీ రికమెండేషన్స్ మేరకు దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. మొట్టమొదటి ఆర్ఆర్బీ వచ్చేసి ఏంటి, ఏ ఇయర్లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు ఆర్ఆర్బీని అని అంటే 1975. ప్రథమ్ బ్యాంక్, ప్రథమ్ అంటే ఏంటండి లిటరల్ మీనింగ్ ఫస్ట్ అనే కదా అర్థం. ప్రథమ్ బ్యాంక్, ఈ ప్రథమ్ బ్యాంక్ని ఎక్కడ లాంచ్ చేశారు, ఉత్తరప్రదేశ్లో దీన్ని లాంచ్ చేశారు. అది కూడా ఒక స్పెషల్ డే, దట్ ఈస్ గాంధీ జయంతి 2 అక్టోబర్ 1975 అన్నాడు. ఆర్ఆర్బీస్లో మొట్టమొదటి ఆర్ఆర్బీ వచ్చేసి ప్రథమ్ బ్యాంక్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకా రీసెంట్గా ఆర్ఆర్బీస్లో కొన్ని మార్పుల్ని కూడా తీసుకొని వచ్చారు. ఏంటి, 1 స్టేట్ 1 ఆర్ఆర్బీ అనేటువంటి పాలసీని తీసుకొని వచ్చారు. అది ఎప్పటి నుంచి దాన్ని ఇంప్లిమెంటేషన్లోకి తీసుకొని వచ్చారు అని అంటే ఈ ఇయర్ May 1, 2025. అందుకే కదా మీకు రావాల్సినటువంటి నోటిఫికేషన్ కూడా డిలే అయింది. ఇప్పుడు ఆర్ఆర్బీ పిఓ నోటిఫికేషన్, క్లర్క్ నోటిఫికేషన్ కూడా ఈ పాటికి ఆల్రెడీ మెయిన్స్ కూడా జరుగుతూ ఉండేవి. మెయిన్స్ అయిపోయి ఇంటర్వ్యూస్ అవుతూ ఉండేవి. ఎవ్రీ ఇయర్ January 1కి రిజల్ట్ రావడం అది ఆనవాయితీగా వచ్చేది. కాకపోతే బికాస్ ఆఫ్ దిస్ వన్ ఓన్లీ 1 స్టేట్ 1 ఆర్ఆర్బీ కాన్సెప్ట్ వల్లనే మీ నోటిఫికేషన్ కూడా డిలే అయిపోయింది. 1 స్టేట్ 1 ఆర్ఆర్బీ అని అంటే ఇప్పుడు స్టేట్లో ఒక 3-4 ఆర్ఆర్బీస్ ఉండొచ్చు, రీజనల్ రూరల్ బ్యాంక్స్. అలా కాకుండా ఆ 3-4 ఆర్ఆర్బీస్ని ఒకటే బ్యాంకులోకి అమాల్గమేట్ చేశారు, అంతే కలిపేశారు. ఆ బ్యాంక్స్ అన్ని గోవిందానా అంటే నో, ఆ బ్యాంక్స్ అన్నీ ఒక పేరుతో ఉంటాయి. ఇప్పుడు మనకి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, సే ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్ర బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్, ఈ రెండింటిని దేంట్లో మెర్జ్ చేశారు, యూనియన్ బ్యాంక్లో మెర్జ్ చేశారు కదా. అట్లా అలాగే ఆర్ఆర్బీస్ కూడా స్టేట్లో ఉన్నటువంటి ఆర్ఆర్బీస్ అన్నీ కూడా ఒక అంబ్రెల్లా, ఒకటే ఆర్ఆర్బీ లాగా చేశారు. దట్ ఈస్ 1 స్టేట్ 1 ఆర్ఆర్బీ పాలసీ. ఇది కూడా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇది వరకు ఎన్ని ఆర్ఆర్బీస్ ఉండేవి, 43 ఆర్ఆర్బీస్ ఉండేవి. ఇప్పుడు టోటల్గా ఎన్ని ఆర్ఆర్బీస్ ఉన్నాయి, 28 ఆర్ఆర్బీస్. ఎందుకు అనంటే మెర్జ్ చేయడం వలన 28 ఆర్ఆర్బీస్ అయ్యాయి అనమాట. ఇది కూడా ఇంపార్టెంటే. ఇండియాస్ ఫస్ట్ ఈఎంఐ డ్రివెన్ క్రెడిట్ కార్డ్. ఈఎంఐ అంటే లేమన్ లాంగ్వేజ్లో చెప్పాలి అని అంటే ఎవ్రీ మంత్ ఇన్స్టాల్మెంట్, ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్. అంటే ప్రతి నెల అంతే మంత్లీ ఇన్స్టాల్మెంట్, ఈక్వల్ అమౌంట్లో మంత్లీ ఇన్స్టాల్మెంట్ని పే చేయడం, దట్ ఈస్ ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్. మనం లేమన్ లాంగ్వేజ్లో ఏం చెప్తాం, ఎవ్రీ మంత్ ఇన్స్టాల్మెంట్ అని చెప్పేసి అలా చెప్పుకుంటూ ఉంటాం. దట్ ఈస్ ఆల్సో కరెక్ట్, దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్. అయితే మొట్టమొదటిసారి ఈఎంఐ డ్రివెన్ క్రెడిట్ కార్డ్. అదేంటండి, ఏ క్రెడిట్ కార్డు వాడైనా సరే ఈఎంఐగా కన్వర్ట్ చేసుకోవచ్చు కదా అని అంటే, ఇక్కడ యూనిటీ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ వాళ్ళు భారత్ పేతో కొలాబ్ అయ్యి ఈ క్రెడిట్ కార్డ్ ఏదైతే లాంచ్ చేశారో దీని ద్వారా ఏం జరుగుతుంది అని అంటే హిడెన్ ఛార్జెస్ ఏమి ఉండవు. ఇప్పుడు మీరు సే ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ తీసుకున్నారు, ఒక 20,000 30,000 పెట్టి ఒక టీవీనో వాషింగ్ మిషనో కొనుక్కున్నారు అనుకోండి. దాన్ని ఈఎంఐలా కన్వర్ట్ చేయాలి అని అంటే 14%, 18%, 19%, 22% ఇట్లా మీకు ఇంట్రెస్ట్ అనేది మీరు పే చేస్తూ ఉండాలి మంత్లీ. కానీ ఇక్కడ అలాంటి ఇంట్రెస్ట్ స్లాబ్స్ ఏవి ఉండవు. జాయినింగ్ ఫీ, మీరు ఏదన్నా క్రెడిట్ కార్డ్ తీసుకోవాలంటే ఫస్ట్ జాయినింగ్ ఫీ ఇనీషియల్గా ఫస్ట్ ఇయర్ ఫ్రీ అంటారు, తర్వాత నుంచి మళ్ళీ పే చేయాలి. 1,500, 1,000 రూపాయలు ఇట్లా మన దగ్గర నుంచి లాక్కుంటూనే ఉంటారు. ఇక్కడ అదే ఈ ఈఎంఐ డ్రివెన్ క్రెడిట్ కార్డ్ని తీసుకున్నాం అనుకోండి, జాయినింగ్ ఫీ ఉండదు, యాన్యువల్ ఫీ, నెల ఫీజు కట్టాల్సిన పని లేదు. ప్రాసెసింగ్ ఫీ అంటే ఏంటి అని అంటే, మనం ఇప్పుడు ఒక వస్తువు కొనుగోలు చేసిన తర్వాత దాన్ని ఈఎంఐ లాగా కన్వర్ట్ చేయడానికి ప్రాసెసింగ్ ఫీ తీసుకుంటూ ఉంటుంది ఒక బ్యాంక్, దాన్ని ప్రాసెసింగ్ ఫీ అని అంటాం. 0 ఫోర్క్లోజర్ ఛార్జ్ అంటే ఏంటి అని అంటే, ఇప్పుడు నేను 1 సంవత్సరం యూజ్ చేసుకున్నాను క్రెడిట్ కార్డు, నాకు ఎందుకు ఇది అనవసరం, దీనివల్ల ఎక్కువ ఖర్చులు అవుతున్నాయి అని అనిపించింది, నేను క్లోజ్ చేసేసుకోవచ్చు, దాన్ని ఫోర్క్లోజర్ ఛార్జ్ అని అంటారు. ముందుగానే మీరు క్లోజ్ చేసుకున్నారనుకోండి, లిమిట్ కంటే ముందుగానే, టైం లిమిట్ కంటే ముందుగానే క్లోజ్ చేస్తే ఫోర్క్లోజర్ ఛార్జ్ అని అంటారు. అలా కూడా ఛార్జ్ చేస్తారు క్రెడిట్ కార్డ్స్ వాళ్ళు. ఇట్లా రకరకాల పేర్లతో మన దగ్గర నుంచి దోపిడీనే జరుగుతుంది. కాబట్టి అలాంటి దోపిడీ ఏది కూడా దీంట్లో ఉండదు. అదే భారతదేశపు మొట్టమొదటి ఈఎంఐ డ్రివెన్ క్రెడిట్ కార్డ్. ఏ 2 కొలాబ్ అయ్యి దీన్ని ఇంట్రడ్యూస్ చేశాయి అని అంటే దట్ ఈజ్ యూనిటీ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్, ఎస్ఎఫ్బికి, అదేవిధంగా ఎన్బిఎఫ్సికి, అదేవిధంగా ఎంఎఫ్ఐకి, మైక్రో ఫినాన్షియల్ ఇన్స్టిట్యూట్కి. వీటన్నిటికీ నేను తేడా చాలాసార్లు చెప్పానండి. నవ్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్. యూనిటీ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్, భారత్ పే, ఈ 2 కొలాబ్ అయ్యి ఇంట్రడ్యూస్ చేశారు. భారత్ పే అన్నది ఏంటి, మన ఈ ఎన్పిసిఐ దాని కిందకే వస్తుంది కదా. ఐ మీన్ పబ్లిక్ సెక్టర్ పేమెంట్ సిస్టమ్, దట్ ఈస్ భారత్ పే. ఈ 2 కొలాబ్ అయ్యి భారత్ పే, యూనిటీ బ్యాంక్ భారత్ పే క్రెడిట్ కార్డ్ పేరులోనే ఉంది కాబట్టి పెద్దగా మనం గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయాల్సిన పని కూడా లేదు. యూనిటీ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ అన్నది దట్ ఈస్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్, ఓకేనా. భారత్ పే దాన్ని ఎప్పుడు లాంచ్ చేశారండి, 2018 సంవత్సరంలో భారత్ పేని లాంచ్ చేశారు. దానికంటే ముందే యూపీఐ అన్నది లాంచ్ అయింది 2016లో. నెక్స్ట్, వరల్డ్ బ్యాంక్ అప్రూవ్స్ $212.64 million లోన్
అండర్ షోర్ ప్రాజెక్ట్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది షోర్కి ఫుల్ ఫామ్ వచ్చేసి ఏంటి, ఇది ఇంపార్టెంట్. స్ట్రెంథనింగ్ కోస్టల్ ఏరియాస్, కోస్టల్ రెసిలియన్స్ అండ్ ఎకానమీ. కోస్టల్ రెసిలియన్స్ అది కూడా ఎక్కడండి, తమిళనాడు మరియు కర్ణాటక. ఆల్ అక్రాస్ ఇండియా ఏం కాదు, తమిళనాడు కర్ణాటక రీజియన్స్లో ఉన్నటువంటి కోస్టల్ ఏరియాస్, ఓషన్స్ సారీ ఆ కోస్టల్ ఏరియాస్ దగ్గర ఉన్నటువంటి ఎకోసిస్టమ్ ప్లాస్టిక్ ఫ్రీ చేయడానికి, ప్లాస్టిక్ పొల్యూషన్ దాన్ని తగ్గించడం కోసం అని చెప్పేసి దీన్ని వరల్డ్ బ్యాంక్ అనేది లోన్ని గ్రాంట్ చేసింది. దీనికి మెచ్యూరిటీ పీరియడ్ వచ్చేసి ఎంత, 23 సంవత్సరాలు మెచ్యూరిటీ పీరియడ్. ఇందాక కూడా మెచ్యూరిటీ పీరియడ్ వచ్చింది చూసారా, కేరళ గవర్నమెంట్కి లోన్ని శాంక్షన్ చేసింది $280 million వరల్డ్ బ్యాంక్. అక్కడ మెచ్యూరిటీ పీరియడ్ వచ్చేసి ఎంతండి, 25 ఏళ్ళు. గ్రేస్ పీరియడ్ వచ్చేసి ఎంత, అక్కడ 5 ఏళ్ళు. ఇక్కడ మెచ్యూరిటీ పీరియడ్ 23 ఏళ్ళు, గ్రేస్ పీరియడ్ వచ్చేసి 6.5, 6.5 సంవత్సరాలు అనమాట. ఓకే రైట్. నెక్స్ట్ వన్, ఉద్యమ్ అసిస్ట్ పోర్టల్, అసిస్ట్ ప్లాట్ఫామ్. ఈ ఫోన్పే అన్నటువంటిది సిడ్బి, స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎంఎస్ఎంఈ అంటే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ మినిస్ట్రీ. ఎందుకు ఈ స్మాల్ బిజినెసెస్ వాళ్ళు ముందుకి రావడానికి, వాళ్ళు ఎవరైనా చిన్న చిన్న బిజినెస్లు పెట్టుకుంటామంటే వాళ్ళకి క్రెడిట్ ప్రొవైడ్ చేయడానికి ఉద్యమ్ అన్నటువంటి ప్లాట్ఫామ్ ఉన్నది, ఆల్రెడీ ఉన్నది. కాకపోతే దానికి ఇప్పుడు ఫోన్పే అన్నది పార్ట్నర్షిప్, ఫోన్పే కూడా పార్ట్నర్ అయ్యింది ఇన్ అసోసియేషన్ విత్ సిడ్బి, స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడ ఉన్నాయండి, దోస్ ఆర్ సిచ్యువేటెడ్ అట్ లక్నో, ఉత్తరప్రదేశ్. మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజ్. ఓకే రైట్. నెక్స్ట్ వన్, యూపీఐ ట్రాన్సాక్షన్స్, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ ట్రాన్సాక్షన్స్ వాల్యూమ్ అండ్ వాల్యూ. అక్టోబర్లో అయితే ఎన్ని బిలియన్ ట్రాన్సాక్షన్స్ జరిగాయంటే 20.70. అదే రూపీస్లో అయితే 27.28 lakh crores, 27.28 అట్లా గుర్తుపెట్టుకోండి. యాజ్ సింపుల్ యాజ్ దట్, 27 27.28 lakh crores. సెప్టెంబర్లో దానికంటే కొంచెం తక్కువైంది. ఇప్పుడు మ్యాక్సిమం ఏ ఇయర్ ఎక్కువ శాతం యూపీఐ నుంచి ట్రాన్సాక్షన్ జరిగాయంటే ఇదే అక్టోబర్, 27-28, యాజ్ సింపుల్ యాజ్ దట్. 24.89, తర్వాత 24.85, జూలైలో మళ్ళీ కొంచెం ఎక్కువగానే ఉంది, 25.08, జూన్లో 24.03, మేలో 25.14. ఓకే నెక్స్ట్, ఆర్బీఐ మానిటరీ పాలసీ రేట్స్. మానిటరీ పాలసీ కమిటీ ఏం చేస్తుంది, ఇందాక చెప్పుకున్నాం కదా, ఆర్బీఐ నుంచి కొంతమంది మెంబర్స్ ఉంటారు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కొంతమంది మెంబర్స్ ఉంటారు. వాళ్ళు ఇన్ఫ్లేషన్ని బేస్ చేసుకొని, పెరుగుతున్నటువంటి ధరల్ని ఆధారితంగా చేసుకొని రెపో రేట్ ఎంత ఉండాలి, రివర్స్ రెపో రేట్ ఎంత ఉండాలి, సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్, ఎంఎస్ఎఫ్, అదేవిధంగా వాటన్నిటిని కూడా ఆర్బీఐ పర్సంటేజెస్ని, మానిటరీ పాలసీ కమిటీ పర్సంటేజెస్ని డిసైడ్ చేస్తుంది. రెపో రేట్ ఇప్పుడు ఎంత ఉందండి, 5.5, స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ 5.25, ఎంఎస్ఎఫ్ 5.75, బ్యాంక్ రేట్ 5.75, రివర్స్ రెపో రేట్ 3.35, సిఆర్ఆర్ 3, స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో 18%. ఆర్బీఐ ఇన్ఫ్లేషన్ ఎంత ఉండవచ్చు అని ఎస్టిమేషన్ ఇచ్చింది అని అంటే 2.6%. జనరల్గా ఈ 2 నుంచి 2 to 4, 4 to 6 ఇవి స్లాబ్స్ ఇన్ఫ్లేషన్, అంతవరకు ఉంటే ఓకే. బియాండ్ వెళ్ళింది అనుకోండి, అప్పుడు ఆర్బీఐ చాలా డ్రాస్టిక్గా మెజర్స్ తీసుకుంటుంది. జీడిపి గ్రోత్ ఫోర్కాస్ట్ ఎంత ఉండొచ్చని ఆర్బీఐ అంచనా వేసింది అని అంటే, జీడిపి ఫోర్కాస్ట్ 6.8% ఉండొచ్చని అంచనా ఇచ్చింది. సిపిఐ, కన్జ్యూమర్ ప్రైస్ ఇన్ఫ్లేషన్, సిపిఐ, డబ్ల్యూపీఐ, దీనికి తేడా నేను చాలాసార్లు చెప్పానండి. ఏం లేదు, సిపిఐ అంటే కన్జ్యూమర్ లెవెల్లో వచ్చేటువంటి ఇన్ఫ్లేషన్, హోల్సేల్ ప్రైస్ అని అంటే హోల్సేల్గా మ్యానుఫ్యాక్చర్ చేసినప్పుడు ఎంత ఇన్ఫ్లేషన్ వస్తుంది దాన్ని మెజర్ చేయడం. సిపిఐ అయినా డబ్ల్యూపీఐ అయినా మేజర్గా దేనికోసం అనంటే ఇన్ఫ్లేషన్ని మెజర్ చేయడానికి సిపిఐ, డబ్ల్యూపీఐ. అయితే సిపిఐ ఏ సంస్థ అందజేస్తుంది, డబ్ల్యూపీఐ ఏ సంస్థ అందజేస్తుంది, ఇవి చాలా ఇంపార్టెంట్. అవి సిపిఐ ఇన్ఫ్లేషన్ వచ్చేసి 2.6% ఉన్నది. ఈ గైడ్ లైన్స్ గోల్డ్ లోన్స్కి నేను ఆల్రెడీ చెప్పేశాను, ఎల్టీవీ రేషియో ఎంత ఉండాలో. జీడిపి ఫోర్కాస్ట్, దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. పిచ్ అన్నటువంటి సంస్థ, ఇంటర్నేషనల్ సంస్థ 6.9% ఉండొచ్చని అంచనా ఇచ్చింది. ఆర్బీఐ 6.8, ఓఈసీడీ 6.7%, వరల్డ్ బ్యాంక్ 6.5%, స్టాండర్డ్ అండ్ పువర్, S&P 6.5, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ 6.5%. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడ ఉన్నాయండి, మాండల్యాంగ్, మనీలా, ఫిలిప్పైన్స్లో దీని హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి. వరల్డ్ బ్యాంక్ వచ్చేసి వాషింగ్టన్ డీసీ. ఓఈసీడీ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడున్నాయి తెలిసినట్లయితే కమెంట్ చేయండి. అదేవిధంగా ఐఎంఎఫ్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, వాషింగ్టన్ డీసీ దీని హెడ్ క్వార్టర్స్. అదేవిధంగా ఐఎంఎఫ్ 6.6%, ఎన్ఎస్ఓ రియల్ జీడిపి
నేషనల్ స్టాటిస్టిక్స్ ఆర్గనైజేషన్ 7.6%. ఇక్రా ఇవన్నీ కూడా ఇక్రా, క్రిజిల్ ఇవన్నీ ఏంటి ఎకనామిక్ సర్వే ఆర్బీఐ మన భారతదేశానికి సంబంధించినవి. 6.2 క్రిజిల్, 6.5 ఎకనామిక్ సర్వే రిపోర్ట్ ప్రకారం 6.3 to 6.8 ఉండొచ్చు సేఫ్ సైడ్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే 6.8%. ఈవెన్ ఈ జీడిపి ప్రొజెక్షన్స్ అన్నీ కూడా దేన్ని బేస్ చేసుకుని ఉంటాయండి మ్యాక్సిమం అని అంటే ఈ సంవత్సరంలో ఇంపోర్ట్స్, ఎక్స్పోర్ట్స్, ప్రొడక్షన్ వీటన్నిటిని బేస్ చేసుకుని ఈ జీడిపి ప్రొజెక్షన్స్ అన్నవి అంటే ఎస్టిమేటే కదా, ఎస్టిమేషనే అదంతా అంత ఉండొచ్చు అని చెప్పేసి ఎస్టిమేషన్ ఇస్తారు. నెక్స్ట్ సిపిఐ సెప్టెంబర్కి వచ్చేసి 1.54, డబ్ల్యూపిఐ 0.13%. ఈవెన్ ఇప్పుడు నవంబర్ మంత్కి అయితే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ మైనస్లో రికార్డ్ అయింది. ఎందుకు? జిఎస్టీ రిఫార్మ్స్ వచ్చాయి కదా, ఆ జిఎస్టీ రిఫార్మ్స్ రావటం వలన ధరలన్నీ తగ్గిపోయాయి అనుకోండి, ఆటోమేటిక్గా సేవింగ్స్ అనేవి పెరుగుతాయి. సేవింగ్స్ పెరిగినప్పుడు ఇన్ఫ్లేషన్కి ఛాన్సే ఉండదు కదా, ఇన్ఫ్లేషన్ అనేది తక్కువ నమోదవుతుంది. ఆ విధంగా సిపిఐ, డబ్ల్యూపిఐ అత్యంత తక్కువ మైనస్లో నవంబర్లోనే రికార్డ్ అయింది. సిపిఐకి డబ్ల్యూపిఐకి తేడా చెప్పాను కదండి నేను. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ సెషన్ అండి. మీరు ఎగ్జామినేషన్ ముందు వెళ్ళబోయే ముందు క్విక్ రివిజన్ లాగా నేను ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, ఇది మీకు పీడిఎఫ్ కావాలి అని అంటే టెలిగ్రామ్ ఛానల్లో పీడిఎఫ్ కూడా ఉంటుంది. కాబట్టి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ లెర్నర్స్ ప్రో బై రేష్మా. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్. రేపటి ఎగ్జామినేషన్ కోసం ఆల్ ద బెస్ట్. చక్కగా రాయండి, ఏం కాదు. తీసుకెళ్లాల్సినవన్నీ కూడా తీసుకెళ్ళండి, మీ హాల్ టికెట్ ఎక్సెట్రా ఏవైతే పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఐడి ఇవన్నీ తీసుకెళ్లాల్సినవి ఉంటాయో అవన్నీ కూడా తీసుకొని వెళ్ళాలి. రేపు మెయిన్స్ ఎగ్జామ్ కాబట్టి ప్రిలిమ్స్ హాల్ టికెట్ కూడా క్యారీ చేయాలి. అది బేసిక్ మినిమం, మీకు తెలిసిందే. పెన్స్ క్యారీ చేయండి, మంచిగా హైడ్రేటెడ్ ఉండండి, లైట్ ఫుడ్ తినండి. చక్కగా ఆ 2 అవర్స్ మీరు ఎగ్జామినేషన్ సెంటర్లో కూర్చోవాలి, హాల్లో కూర్చోవాలి కాబట్టి ఫోకస్డ్గా రాయండి. నేను ఎంత చెప్పినా అక్కడికి వెళ్ళిన తర్వాత అదంతా వేరు ఉంటుంది. ఐ కెన్ అండర్స్టాండ్. సో ఏదేమైనప్పటికీ కూడా దాన్ని కోపప్ చేసుకుంటూ స్ట్రెస్ని బ్యాలెన్స్ చేసుకుంటూ చక్కగా ఎగ్జామ్ రాయండి. వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, ఎండ్ ఆఫ్ ద డే దట్ ఈస్ జస్ట్ అన్ ఎగ్జామ్ అంతే. అదొకటి గుర్తుపెట్టుకోండి. వాట్ ఎవర్ ద రిజల్ట్ ఇట్ మైట్ బి, all the very best for your examination and thank you so much.